ఆడియో ఇప్పుడు వస్తుంది కదండి. యాక్చువల్లీ ఆ మైక్రోఫోన్ స్మాల్ ఇది ఉండింది. ఇప్పుడు నాకు తెలిసి ఆడియో క్లారిటీ ఉంటుందండి. సో మనం బేసికలీ ఏంటి అంటే బ్యాంకింగ్ అనే టాపిక్ని చూస్తున్నామండి. సో ఒకసారి ఆడియో చూడండి, ఇప్పుడు క్లియర్ కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఏమనుకున్నామో అది రిపీట్ చేసుకుందాం. సో మనం ప్రధానంగా బ్యాంకింగ్ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా సబ్ టాపిక్స్ అయినటువంటి ఆర్ఆర్బీస్ గురించి చూసాము, ఆర్బీఐ గురించి చూసాము. దాంట్లో భాగంగా మనం మానిటరీ పాలసీ చూసాము. మానిటరీ పాలసీలో ప్రధానంగా క్వాలిటేటివ్ టూల్స్ చూసాం, క్వాంటిటేటివ్ టూల్స్ చూసాము. నెక్స్ట్ మనము బ్యాంకింగ్కి సంబంధించి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే టాపిక్ చూడడం కోసం కావాల్సిన బ్యాక్గ్రౌండ్ చూసామన్నమాట. దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే బ్యాంక్స్ యొక్క పాత్ర ఏ విధంగా ప్రభుత్వం మారుస్తూ వచ్చింది, ఒక ఆర్థిక వ్యవస్థలో బ్యాంక్స్ చేయవలసిన సేవ ఎటువంటిది, ఆ టాపిక్స్ బ్యాక్గ్రౌండ్ కోసం చూసామండి. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ దేనికోసం అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కోసం. మనం లాస్ట్ క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేసాము? 1978లో డిఐసిజిసి అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగినది ప్రభుత్వం. ఇది 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది మన డిపాజిట్స్లో అనే పాయింట్ మనం చూసామండి. సో వాట్ ఎవర్ ఇందాక మనం అనుకున్నామో అది రిపీట్ చేస్తున్నామండి. సో ఇక్కడ వరకు అనుకున్నాం, డిఐసిజిసిని ఏర్పాటు చేసింది 5 లక్షల రూపాయల వరకు ఇది మనకి ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది. సో 1978 తర్వాత ఒక ముఖ్యమైన ఘటన ఏంటండి? 1980 అనమాట. 1980లో ఏం జరిగిందంటే అప్పట్లో ఉన్నటువంటి ఏదన్నా ప్రైవేట్ బ్యాంకులు 2 కోట్ల కంటే ఎక్కువ మూలధనం ఉన్నట్లయితే, క్యాపిటల్ మోర్ దాన్ 200 crores ఉన్నటువంటి వాటిని జాతీయకరణం చేయడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్. ఇవి ఆల్రెడీ మనం చూసామన్నమాట. సో మనం ఆ సమయంలో 200 కోట్ల కంటే ఎక్కువ మూలధనం కలిగిన బ్యాంకులు 6 ఉండేవి. కాబట్టి ఆ 6 బ్యాంకులని జాతీయకరణం చేయడం జరిగింది. 6 బ్యాంక్స్ నేషనలైజ్ అయింది 1980లో. సో ఈ విధంగా బ్యాంకింగ్ యొక్క పాత్రను మారుస్తూ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టాపిక్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వచ్చింది. కాబట్టి మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అండి ఈరోజు టాపిక్ ఇది. దీంతో స్టార్ట్ చేస్తాం. మనం ఈరోజు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని కమిటీస్ గురించి చూస్తామండి. ఆ కమిటీస్ చదువుతున్నప్పుడే, ఆ కమిటీస్ చేసిన సిఫార్సులు చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన రిలవెంట్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంటుంది. ఫస్ట్ అయితే మనము ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం. అశోక్ కుమార్ గారు, ఎన్బిఏ గురించి కొంచెం టైం అండి, కొంచెం టైం ఉంటే ఎన్పిఏ గురించి మనం డెఫినెట్గా చూస్తాం. అది కూడా ఇంపార్టెంట్ ఏరియా అనమాట బ్యాంకింగ్లో. అంటే మనం లాజికల్గా ఒక ఆర్డర్లో వెళ్ళాలన్నమాట. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. ఓకే, సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ చూసినప్పుడు అసలు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే అసలు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏమిటి అనే క్వశ్చన్ వస్తుంది. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏమిటి? ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏం లేదండి. లెండింగ్ అంటే రుణం ఇవ్వడం, రుణాలు ఇవ్వడం. అయితే రుణాలు జనరల్గా బ్యాంక్స్ ఎవరికి ఇస్తాయండి? ఎవరికి ఇస్తే బ్యాంక్స్కి లాభదాయకంగా ఉంటాయో వారికి ఇవ్వడానికి బ్యాంక్స్ ప్రయత్నిస్తాయి. అట్లా ఉంది కాబట్టే ప్రభుత్వం ఏం చేసింది, కొన్ని రంగాల వారికి ముఖ్యంగా రుణాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. పర్టికులర్గా కొన్ని రంగాల వారికి. వాళ్ళు ఎవరెవరు, ఏ రంగాల వారికి పెట్టింది అనేది మనం చూస్తామండి. వ్యవసాయం అవన్నీ ఉంటాయి, అవి మనం చూస్తాము. కాకపోతే ఇక్కడ ఐడియా రావడం కోసం చూడండి, సెక్టార్ అంటే కొన్ని శాఖలని ప్రభుత్వం ఏం చేసింది, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనము ప్రాధాన్యత ఇవ్వాలి. సో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ప్రాధాన్యత కలిగిన శాఖలకు రుణాలు స్పెషల్గా సపరేట్గా కొంత శాతం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే కాన్సెప్ట్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో వాట్ అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది వై. అసలు ఎందుకు సార్ కొన్ని శాఖలకి ప్రాధాన్యతంగా మనం రుణాలు సపరేట్గా అంత ఎందుకు ఇవ్వాలి అంటే ఒక 100 రూపాయలు
బ్యాంకులు కనుక అప్పులు ఇస్తే ఆ 100 రూపాయల్లో ఖచ్చితంగా 40 రూపాయలు కొన్ని శాఖల వారికే, లేకపోతే కొన్ని వర్గాల వారికే ఖచ్చితంగా 40 ఇవ్వాలి. మిగతా ఎవరికన్నా ఇష్టం వచ్చిన 60, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. 60 రూపాయలు 40 మాత్రం వీరికే ఇవ్వాలి కేవలం అని అసలు పెట్టాల్సిన అవసరం ఏముంది సార్ అనే క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు వై చూద్దాం, అసలు ఎందుకు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది పెట్టవలసి వచ్చింది. మనకు తెలుసు, నార్మల్గా మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూసుకోండి, మనకి బ్యాంక్ యొక్క లోన్ కస్టమర్ అనుకోండి, అంటే బ్యాంక్కి లోన్ అడగడానికి వచ్చిన వ్యక్తి. అప్పుడు బ్యాంక్ ఏ విధంగా ఆలోచిస్తుంది, బ్యాంక్ అసలు ఆలోచన ఎట్లా ఉంటుంది ఆ సందర్భంలో చూద్దాం. ఒకవేళ బ్యాంకు దగ్గరికి ఒక రైతు వెళ్ళాడు అనుకోండి, ఫార్మర్ వెళ్ళాడు బ్యాంక్ దగ్గరికి. ఇప్పుడు బ్యాంక్ యొక్క లోన్ కోసం వచ్చిన కస్టమర్ ఎవరు అంటే రైతు. అప్పుడు బ్యాంక్ ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, ఈ రైతు పండించే పంట మన భారతదేశంలో మాన్సూన్స్ ఋతుపవనాలపైన ఆధారపడి ఉంటాయి. ఈ ఋతుపవనాలు ఏ సంవత్సరం ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అట్లాంటిది మనం ఇతన్ని నమ్ముకొని ఒకవేళ రుణాలు ఇస్తే, ఒకవేళ కనుక ఋతుపవనాలు అవి దెబ్బతింటే, వానలు సరిగ్గా పడవకపోతే అప్పుడు రైతు పంట సరిగ్గా పండదు. ఒకవేళ వానలు బాగా పడి రైతు పంట పండించినా పురుగులు పట్టి పంట పాడైపోవచ్చు. ఒకవేళ వాన బాగా పడి రైతు బాగా పండించి ఎరువులు అవన్నీ వేసి మంచి దిగుబడి వచ్చినా మార్కెట్లో ధర రాకపోవచ్చు, అప్పుడు కూడా అతనికి లాసే. కాబట్టి అన్ని ఫేజెస్లో వ్యవసాయం అనేది రిస్క్తో కూడినది. కాబట్టి ఈ వ్యవసాయం రైతుకి మనం గనక అప్పు ఇస్తే అది చాలా రిస్క్గా ఉంటుంది, మ్యాక్సిమం రిస్క్ ఉంటుంది అని చెప్పి బ్యాంకులు భావిస్తాయి. ఒకవేళ మనకు అట్లాంటి సమయంలో రైతులకు అప్పు ఇవ్వాలి అంటే మ్యాక్సిమం రిస్క్ ఉంది కాబట్టి అప్పు ఇవ్వడంలో జనరల్గా ఏంటండి, లోన్ ఇంట్రెస్ట్ ఎంత పెడతారు ఇక్కడ, వడ్డీ రేటు. అంటే జనరల్ మన ఎకనామిక్స్లో ప్రిన్సిపల్ ఏంటంటే, ఎకనామిక్స్లో ఎంత రిస్క్ ఎక్కువ ఉంటే అప్పుకి, మనం ఇచ్చే అప్పుకి అంత వడ్డీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో ఎంత రిస్క్ ఎక్కువ ఉంటే అంత వడ్డీ ఎక్కువ ఛార్జ్ చేస్తారండి. ఇది జనరల్ పాయింట్ అనమాట ఎకనామిక్స్లో. కాబట్టి అంటే ఇది ముందు బ్యాంకులు ఈ విధంగా చేసేవన్నమాట. ముందు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కాన్సెప్ట్ తేకన ముందు ఈ విధంగా ఉండేది పరిస్థితి. మ్యాక్సిమం రిస్క్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ పెట్టేవారు, ఛార్జ్ చేసేవారు. మనకి పిఎస్ఎల్ కాన్సెప్ట్ రాకన ముందు బ్యాంక్స్ రైతులపైన 20%, 30% వడ్డీలు కూడా వసూలు చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి కిరణ్ కుమార్ గారు, హాయ్ సార్, రిపో రేట్లో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టడానికి ఎస్ఎల్ఆర్లో ఉన్న బాండ్స్ యూస్ చేయొచ్చు అంటే చేయకూడదండి. మనకి ఎస్ఎల్ఆర్లో ఉన్న బాండ్స్ కంపల్సరీ ఎస్ఎల్ఆర్లోనే ఉంచాలి. రెపో రేట్లో ఉంచుకున్న, అంటే రెపో రేటు కోసం ఒకవేళ ఆర్బీఐ అప్పు తీసుకుంటే ఎస్ఎల్ఆర్లో ఉన్న బాండ్స్ వాడకూడదండి. ఒకవేళ డబ్బులు బాగా అవసరం అయినా మరి గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు, ఎస్ఎల్ఆర్ కన్నా ఎక్కువ సెక్యూరిటీస్ లేవు పెట్టడానికి అన్నప్పుడు అది మనము గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు పెట్టవచ్చు ఎస్ఎల్ఆర్ దగ్గరలో ఉన్నవి. కాకపోతే అప్పుడు ఆర్బీఐ కొంచెం ఎక్స్ట్రా వడ్డీకి అప్పు ఇస్తుంది. దాన్నే మనము మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ అంటాము అని చదువుకున్నామండి ఆల్రెడీ. సో ఒకవేళ కిరణ్ కుమార్ గారు లాస్ట్ క్లాస్ చూడండి, మానిటరీ పాలసీలో మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం రిస్క్ ఉంటే మ్యాక్సిమం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇట్లా ఆలోచిస్తుంది రైతుకి. నెక్స్ట్ ఒక చిన్న బిజినెస్ వ్యాపారం, చిరు వ్యాపారం వచ్చాడు అనుకోండి, చిన్న బిజినెస్ అతను ఏదో 1,00,000 రూపాయల లోపల బిజినెస్ చేసి అతను వస్తాడు, స్మాల్ బిజినెస్ మ్యాన్ వచ్చాడు అనుకోండి. బ్యాంక్ ఎట్లా ఆలోచిస్తుంది అంటే, ఇతను కస్టమర్ అయితే ఇతను వ్యాపారం అయితే రైతుతో పోలిస్తే కొంచెం రిస్క్ అయితే తక్కువే, కాకపోతే ఇతనిది చిన్న వ్యాపారం, తట్టుకోలేడు, ఉడుగుదిడుగులకు తట్టుకోలేడు అన్నమాట. ఒకవేళ బయట ఆర్థిక వ్యవస్థ రెసెషన్ టైంలోనో లేకపోతే ఇన్ఫ్లేషన్ టైంలోనో అట్లాంటి టైంలో మరి ఖచ్చితంగా ఇతని వ్యాపారం అయితే అంత అనుకున్నంత ముందుకెళ్ళదు, నష్టపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇతను చిన్న వ్యాపారి కాబట్టి ఇతనికి అప్పించుకుంటే మనకి రిస్క్ ఎక్కువే, రైతు అంత కాకపోయినా కొంచెం రిస్క్ ఎక్కువే అని చెప్పి కొంచెం ఇది హై రిస్క్ అని భావిస్తాయి బ్యాంకులు. సో ఇక్కడైతే మనకి దాదాపుగా 30% వడ్డీ అయితే ఇక్కడ ఒక 25% వడ్డీ వేయడానికి చూస్తాయి. ఒక స్టూడెంట్ వెళ్ళాడు అనుకోండి విద్య పర కోసం, అతనికి బేసికలీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం కోసమో లేకపోతే ఏదో దానికోసం చదువు కోసము
అప్పు కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంక్ ఈ విద్యార్థిని చూసి ఇతను విద్యార్థి బేసికలీ అంటే అతనికి ఉపాధి ఏమీ లేదు, ఖచ్చితంగా నెలకి ఇంత వచ్చే ఆస్కారం లేదు, ఆధారం లేదు. మరి అట్లాంటప్పుడు ఇతనికి నేను అప్పిస్తే ఇతను చదివేది ఎప్పుడు, ఆ చదివేది ఉద్యోగం చేసుకునేది ఎప్పుడు, ఆ ఉద్యోగం చేసి నా అప్పు తీర్చుకునేది ఎప్పుడు? అతనికి ఉద్యోగం ఒకవేళ రాకపోతే చదివిన తర్వాత మళ్ళీ నా క్లాస్ అప్పు కట్టడు. అందుకని చెప్పి స్టూడెంట్కి డబ్బులు ఇచ్చినా చాలా టైం టేకింగ్ అండి, కడతాడేమో కానీ ఎప్పుడో టైం టేకింగ్ అని బ్యాంక్స్ ఆలోచించి ఇతనికి ఒక 20% వరకు అంటే చాలా అధికంగానే ఛార్జ్ చేస్తారు వడ్డీ. ఇప్పుడు కొంచెం శాలరీడ్ పర్సన్స్ వెళ్ళారనుకోండి, అంటే ఖచ్చితంగా నెలకి ఫిక్స్డ్గా శాలరీడ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, శాలరీడ్ పర్సన్స్, బ్యాంక్ ఓకే ఇతనికైతే నెల కొంత శాలరీ ఫిక్స్డ్గా వస్తుంది కాబట్టి పర్వాలేదు, కొంత మినిమం రిస్కే నాకైతే ఉంటుంది కాబట్టి ఇవ్వచ్చు ఇతనికి అప్పు, తక్కువకే ఇద్దాము, ఓ 10%కి అప్పు ఇస్తారనమాట ఇతనికి. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారనమాట, అంటే బాగా ఉన్నత పెద్ద బడాబాబులు, యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళే ఎగరగొడతారు, కానీ బ్యాంక్ ఈ విధంగా ఆలోచిస్తుంది. ఓ విజయ్ మాల్యా వెళ్ళాడంటే అసలు ఎక్కడ లేని మర్యాదలు అందరూ చేసేస్తారు. అక్కడ ఎక్కడో వేరే ఊరిలో ఉన్నటువంటి జనరల్ మేనేజర్ కూడా వచ్చేసి స్వాగతం పలికి ఎంత కావాలి సార్ అంటే నాకు ఒక 2,000 కోట్లు అంటాడు. ఇది తీసుకోండి సార్, ఏంది 2,000 కోట్లు, 5,000 కోట్లు తీసుకోండి, మీకు ఏం తక్కువ, మీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేయండి, మీరు ఏది పట్టుకున్నా బంగారమే, మీరు మిడాస్ లాగా గోల్డెన్ టచ్ ఉంటుంది మీకు, రకరకాలుగా పొగుడుతూ అసలు మీరు తీసుకోండి సార్, మీకు మేము 5%కే ఇస్తాం వడ్డీ, మీరు తీసుకుంటే చాలు, మా బ్యాంక్కే ఆ పేరు, మీరు మా దాంట్లో అప్పు తీసుకుంటే మా బ్యాంక్కే పేరు వస్తుంది అట్లా చెప్పి లీస్ట్ రిస్క్ అని బ్యాంకులు భావించి వాళ్ళకి చాలా తక్కువ రేట్లకి వడ్డీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇదే విధంగా జరిగేదన్నమాట మన ఆర్థిక వ్యవస్థలో కూడా. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఎక్కువ మంది ఎవరండి? రైతులు. ఎక్కువ మంది ఎవరు? చిరు వ్యాపారస్తులు. స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఈ శాలరీడ్ పర్సన్స్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎంతమంది ఉంటారండి? దాదాపుగా మన మొత్తం జనాభాలో 5% ఉంటారు అంతే మహా చూసుకుంటే. మరి బ్యాంకులు కేవలం వీరికే కేటాయిస్తుంటే సమాజంలో ఉన్నటువంటి 95% వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళ పాత్ర ఎక్కువ వీళ్ళకన్నా. సో మరి అట్లాంటి వాళ్ళపైన ఫోకస్ లేదు కాబట్టి ప్రభుత్వం కంపల్సరీ ఒక రూల్ తేవాలి అనే ఉద్దేశంతో మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అసలు ఎందుకు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ తీసుకొచ్చారో అర్థమైంది కదండి. సో మెల్లమెల్లగా ప్రభుత్వం 1980s అట్లా వచ్చేసరికి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ తీసుకురావడం జరిగినది. ప్రయారిటీ సెక్టర్స్ లెండింగ్ అసలు ఎవరెవరికి ఇస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అసలు ఏంటి ప్రయారిటీ సెక్టర్ అంటే చూసాం. ఏంటి? కొన్ని పర్టికులర్ పీపుల్కి ఖచ్చితంగా బ్యాంకులు ఇచ్చే రుణాల్లో కొంత శాతం రుణాలు ఖచ్చితంగా వీళ్ళకే ఇవ్వాలి, మిగతా బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇది చూసాం. ఇప్పుడు ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఎవరెవరు వస్తారు, హూ అనేది చూద్దాం. ఎవరెవరికి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కింద కవర్ అవుతారు? ఫస్ట్ మనం ఆబ్వియస్లీ అగ్రికల్చర్లో రైతులు కవర్ అవుతారండి. అగ్రికల్చర్లో రైతులు కవర్ అవుతారు. ఫస్ట్ చూడాల్సింది అగ్రికల్చర్ తర్వాత ఎవరు అంటే చిన్న బిజినెస్ వాళ్ళు, స్మాల్ బిజినెస్ మ్యాన్, మైక్రో అండ్ స్మాల్ బిజినెస్ మ్యాన్ అనమాట. వీళ్ళు కూడా ఆ ప్రయారిటీ సెక్టర్ కింద కవర్ అవుతారు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్. మరి విద్యార్థులు చూసాం కదా ఇందాక, వాళ్ళకి ఏ విధంగా కష్టంగా అవుతుందో రుణాల కోసం ఎడ్యుకేషన్ కవర్ అవుతుంది, అంటే స్టూడెంట్స్ బేసికలీ. నెక్స్ట్ హౌసింగ్ అనేది ఒక బేసిక్ ఫ్యాక్టర్ అండి. హౌసింగ్ కూడా ఒక బేసిక్ ఫ్యాక్టర్ అనమాట. కాబట్టి హౌసింగ్ లోన్స్ దీనికి కూడా అంటే కండిషన్స్ ఉంటాయి. పెద్ద సిటీస్లో అయితే 25 లక్షల వరకు, చిన్న పట్టణాల్లో అయితే 10 లక్షల వరకు అట్లా ఉంటాయి. అవి మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. కాకపోతే చిన్న హౌసింగ్ లోన్స్ కూడా మనకి ప్రయారిటీ సెక్టర్లోనే పెట్టారు. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా మనకి ఈ ప్రయారిటీ సెక్టర్స్లోనే పెట్టడం జరిగింది. తర్వాత వీకర్ సెక్షన్స్, బలహీన వర్గాల వారికి కూడా రుణాలు ఇచ్చేది ప్రయారిటీ సెక్టర్లోనే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి గురించి చూద్దాం. అగ్రికల్చర్లో ఎవరెవరికి ఇస్తారు? అగ్రికల్చర్ చూద్దాం. అగ్రికల్చర్లో మనకి ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఇస్తారండి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇస్తారు. స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ చాప్టర్లో చూస్తాం మనం. స్మాల్ ఫార్మర్ అని ఎవరిని అంటాము, మార్జినల్, బిగ్ ఫార్మర్ అవి. కాకపోతే మనకి అగ్రికల్చర్లో స్మాల్ మరియు మార్జినల్, చిన్న మరియు సన్నకారు రైతులకు ఇస్తారు. సో అసలు స్మాల్ ఫార్మర్ అంటే ఎవరు అంటే
మన భారతదేశంలో ఏదన్నా ఒక రైతు 1 హెక్టారు కంటే తక్కువ పండిస్తుంటే పంటలో అతన్ని మార్జినల్ ఫార్మర్ అంటాం. సో అప్ టు 1 హెక్టార్ అంటే 1 హెక్టార్ కంటే తక్కువ భూమిలో పంటని పండిస్తుంటే ఆ రైతుని మనము మార్జినల్ ఫార్మర్ అంటాము. అదే ఒకవేళ ఏదైనా రైతు 1 హెక్టార్ నుండి 2 హెక్టార్లు భూమిని పండిస్తుంటే అతన్ని స్మాల్ ఫార్మర్ అంటాము. కాబట్టి వీళ్ళిద్దరికీ అగ్రికల్చర్ పరంగా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఖచ్చితంగా అప్పు ఇవ్వాలండి. అగ్రికల్చర్లో కూడా అందరూ కవర్ అవ్వరు, అంటే పెద్ద పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళందరూ కవర్ అవ్వరు అనమాట. మరి ఎవరు అంటే ఓన్లీ అగ్రికల్చర్లో కూడా చిన్న రైతుల్ని మాత్రమే కవర్ అవుతారు. చిన్న రైతులు అంటే ఎవరు టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. మార్జినల్ ఫార్మర్స్ అనగా 1 హెక్టార్ కంటే తక్కువ పంటలో పండించేవారు. స్మాల్ ఫార్మర్స్ అనగా 1 హెక్టార్ నుండి 2 హెక్టార్లు ఈ పంట ఇంత విస్తీర్ణం కలిగిన పంటని పండించిన వారు అని అర్థం. వీళ్ళు అగ్రికల్చర్ కింద వస్తారు. సాయి బ్రహ్మం గారు అన్నట్టు హెక్టార్ అంటే 2.5 ఏకర్స్ అండి. ఎకరాల్లో కావాలి అంటే 2.5 ఏకర్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2.47 ఏకర్స్, కానీ 2.5 లాగా తీసుకోండి. అంటే ఇది 2 నుంచి 5 ఎకరాల వరకు. వీళ్ళు 2.5 నుంచి 5 ఎకరాలు స్మాల్ ఫార్మర్స్. ఎకరాల్లో మాట్లాడుకుంటే ఇది 2.5 ఎకరాలు అనమాట. ఇది మనకి అగ్రికల్చర్లో భాగంగా వస్తుంది, అగ్రికల్చర్. సో మనకి ఈ విధంగా వీళ్ళ కోసం బేసికలీ ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ బిజినెస్ చూసుకున్నాం అనుకోండి. ఎవరన్నా వ్యాపారులు, మనం జనరల్గా ఇండియాలో 2 కోట్ల కంటే తక్కువ వ్యాపారం చేసే వాళ్ళని స్మాల్ బిజినెస్ అంటాము. చిన్న బిజినెస్లు అనమాట. పెద్ద బిజినెస్లు అంటే 100, 250, 1000 కోట్లు అట్లా ఉంటుంటాయి. 2 కోట్ల కంటే తక్కువ మందిని, అంటే ఇందులో మళ్ళీ మైక్రో స్మాల్ అవి ఉంటాయి, 2 ఉంటాయి. మైక్రో అంటే 50 కంటే తక్కువ అట్లా ఉంటాయి. బట్ అవన్నీ వెళ్ళక్కర్లేదు టెక్నికల్ డీటెయిల్స్. బేసికలీ మీరు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో భాగంగా చిన్న వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే, కొంచెం టెక్నికల్గా చూసుకున్నట్లయితే, ఎవరైనా ఒక వ్యక్తి భారతదేశంలో చదువుకోవాలి అంటే అతనికి 10 లక్షల వరకు రుణాలు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్రింద ఇవ్వాలి. అదే ఒకవేళ విదేశాలలో అతను చదువుకోవాలి అని భావిస్తే 20 lakhs వరకు రుణాలు అతనికి ఇవ్వాలి. సో హౌసింగ్ లోన్స్ అన్న అంతే. ఒకవేళ పెద్ద సిటీస్లో అయితే 25 lakhs, 10 అట్లాగా చూసుకోవచ్చు. రెన్యూబుల్ అంటే సోలార్, విండ్ ఇట్లాంటివి. రెన్యూబుల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే మనము తిరిగి వాటి నుంచి పునః ఉత్పత్తి చేసుకోవచ్చు అనమాట. సో సోలార్, విండ్ ఇవన్నీ వస్తాయి కదండి. సో ఎవరన్నా ఇటువంటి ప్లాంట్స్ని పెట్టాలనుకోవాలి అనుకుంటే వారికి కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్రింద అప్పు ఇవ్వచ్చు. వీకర్ సెక్షన్స్, బలహీన వర్గాలు అంటే ఎవరు వస్తారు? మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటీర పరిశ్రమల వారు వస్తారు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు వస్తారు, షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వస్తారు, ఉమెన్ వస్తారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వస్తారు, డ్వాక్రా ఉమెన్ వస్తారు. సో ఎవరన్నా ఊళ్ళల్లో మనకి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మనీ లెండర్స్ అంటాం. వాళ్ళ చేత పీడించబడి బాగా అప్పులు ఊబిలో ఇరుక్కుపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా వీకర్ సెక్షన్స్లోనే పెట్టడం జరిగినది. సో వీకర్ సెక్షన్స్ కింద ఎవరు వస్తారు అవన్నీ మీకు అవసరం లేదు. ఒకవేళ ఎవరికన్నా ఆ ఇన్ఫర్మేషన్ అవన్నీ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మనకి ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్తే అందులో ఫ్యాక్ట్స్ అని ఉంటాయండి. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అందులో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే టాపిక్ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు క్లియర్గా ఆర్బీఐ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంటుంది. వీకర్ సెక్షన్స్ అంటే ఎవరెవరు వస్తారో ఆ పాయింట్స్ అన్నీ. కానీ అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ వరకు వెళ్ళడం అవసరం లేదు. కాబట్టి వీళ్ళకి ఇస్తారు. హూ అంటే వీళ్ళండి. ఇప్పుడు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఎవరెవరికి ఇస్తారు? హూ అంటే వీళ్ళకనమాట. నెక్స్ట్ ఆ హౌసింగ్ లోన్, హౌసింగ్ లోన్. సాయి గారు హౌసింగ్ లోన్స్ ఇవ్వడానికి ఎన్హెచ్బి వాళ్ళు బ్యాంక్ పంపిస్తారు కదా అంటే అది జనరల్ హౌసింగ్ లోన్ అండి. అవి జనరల్ హౌసింగ్ లోన్. ఎందుకు అంటే మన కంట్రీలో హౌసింగ్ అనేది పెరగాలి అని చెప్పి జనరల్ హౌసింగ్ లోన్స్ అనమాట. ఇక్కడ హౌసింగ్ ఏంటంటే స్మాల్ హౌసింగ్ లోన్స్ కోసం ఇది. అంటే బలహీన వర్గాల వారికి స్మాల్ చిన్న తరహాలో హౌసింగ్ లోన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఏం షూరిటీస్ అట్లాంటివి ఉండవు కదండి. సో కొంచెం లిబరల్గా ఇవ్వాలి వాళ్ళకి బ్యాంక్స్ అనే ఉద్దేశంతో అనమాట ఇది. నెక్స్ట్ మనకి హూ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు హౌ అంటే ఏ విధంగా ఇస్తారు, టార్గెట్స్ ఏంటి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అనేది మనం చూద్దాం. టార్గెట్స్.
సో టార్గెట్స్ మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 2 రకాల టార్గెట్స్ ఉంటుందండి. ఎవరికంటే ఒకవేళ మనకి ఇండియన్ బ్యాంక్స్కి భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్కి ఒకలా ఉంటుంది. ఫారిన్ బ్యాంక్స్లో మనకి ఒకవేళ ఫారిన్ బ్యాంక్కి విదేశీ బ్యాంక్కి భారతదేశంలో 20 కంటే ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, విత్ మోర్ దాన్ 20 బ్రాంచెస్. అంటే ఒకవేళ మన భారతదేశంలో ఏదైనా విదేశీ బ్యాంకు ఆపరేట్ చేస్తూ ఆ విదేశీ బ్యాంకుకి 20 కంటే ఎక్కువ బ్రాంచ్లు ఉంటే అది ఒకటి. ఫారిన్ బ్యాంక్స్ విత్ మోర్ దాన్ 20 బ్రాంచెస్. సో వీళ్ళు ఇద్దరికి ఒకలాంటి కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏదన్నా ఒక ఫారిన్ బ్యాంక్ ఉంది, దానికి మన భారతదేశంలో 20 కంటే తక్కువ బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్. అంటే ఆ విదేశీ బ్యాంకుకి మన భారతదేశంలో 20 బ్రాంచ్ల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఈ కేటగిరీకి కొంచెం సపరేట్ రూల్స్ ఉంటాయి. సో ఎవరెవరికి ఏమేమి రూల్స్ ఉంటాయి అని చూద్దాం. వీరికి ఒకలా ఉంటాయి, వీరికి ఒకలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము అగ్రికల్చర్ చూసుకుందాం అనుకోండి. వ్యవసాయానికి ఇవ్వాలి అని మనం చూసుకున్నాం కదండి. వ్యవసాయానికి ఖచ్చితంగా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఇవ్వాలి అని మనం చూసుకున్నాం కదా, అది చూద్దాం. రెన్యూబుల్ ఎనర్జీ ఎవరు సార్ అంటున్నారు శ్రీనుకొండ గారు. రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనము పునరుత్పత్తి చేసుకునే వనరులు అండి. పునరుత్పత్తి చేసుకునే వనరులు అంటే సోలార్, సౌర, పవన, విండ్. సో ఎవరన్నా ఈ ప్లాంట్స్ని పెట్టాలి అనుకుంటే చిన్న తరహాలో వారికి కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అప్పులు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో కోల్ కనుక, భారతదేశమే కాదు ఓవరాల్ వరల్డ్లోనే కోల్ నిక్షేపాలు దాదాపుగా 2050కి అంతమైపోతాయి. తర్వాత మనం వేటి నుంచి మనం తయారు చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ అంటే మనకి ఫస్ట్ దొరికే ఆప్షన్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. ఎందుకంటే ఇవి ఎంత ఉత్పత్తి చేసుకున్నా పునః ఉత్పత్తి చేసుకోవచ్చు. ఫ్యూచర్ అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంది కనుక, కాబట్టి ఇవి పొల్యూషన్ తక్కువగా కాజ్ చేస్తాయి. మళ్ళీ ఇవి మనకి ఎక్స్టింక్ట్ అయిపోవడం ఉండదు. ఈ కారణాల చేత వాటిని మనం రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాము. పునః ఉత్పత్తి చేసుకునే వనరులు అనమాట ఇవి. మీరు సైన్స్లో ఇవి చదవలేదా అంటే జియోథెర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, సోలార్, విండ్. సోలార్లో పీవీ, ఫోటో వోల్టైక్ ఉంటుంది. ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయండి. అంటే సోలార్ లైట్ ఉపయోగించి చేస్తే ఫోటో వోల్టైక్ అంటాము, సోలార్ థెర్మల్ అంటాము. అంటే సోలార్ హీట్ ఉపయోగించి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తామండి, థెర్మల్ అంటాము. లైట్ అంటే ఫోటో వోల్టైక్. అవన్నీ మీరు అప్డేటెడ్గా ఉండాలండి. సైన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు సైన్స్. సో మనకి జియోథెర్మల్ ఎనర్జీ ఉంటుంది, విండ్ ఉంటుంది. విండ్ ఎంత మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి అవన్నీ తెలియాలన్నమాట. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఏంటి, మ్యాక్సిమం కెపాసిటీ అంటే ఏంటి, అవన్నీ ఐడియా ఉండాలి. ఓకే, వేముల మల్లికార్జున్ గారు నమస్తే సార్, నన్ను ఐడెంటిటీ చేయండి అంటున్నారు. నమస్తే అండి. మీరు క్లాస్ బాగా విని క్విజ్లో ఆన్సర్ చేస్తే డెఫినెట్లీగా ఐడెంటిఫికేషన్ వస్తుందండి మీకు. సో ఇప్పుడు మనం మన టాపిక్కి వెళ్తే అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే వ్యవసాయానికి వీళ్ళకైతే ఖచ్చితంగా 18% అనేది టార్గెట్ పెట్టడం జరిగినది. అంటే కంపల్సరీ 18% ఆఫ్ ద లోన్స్. అంటే ఎవరన్నా వాణిజ్య బ్యాంకులు 100 రూపాయలు అప్పులు ఇస్తే ఆ 100 రూపాయల్లో 18 రూపాయలు కంపల్సరీగా అగ్రికల్చర్కే ఇవ్వాలి అనేది అర్థం అన్నమాట. ఇక్కడ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అగ్రికల్చర్కి 15% అప్పులు ఇవ్వాలి అంటే అర్థము ఇండియన్ బ్యాంక్స్ ప్లస్ ఫారిన్ బ్యాంక్స్ విత్ మోర్ దాన్ 20 బ్రాంచెస్ వాళ్ళైతే 18% కంపల్సరీ అగ్రికల్చర్కే ఇవ్వాలి అని. వీళ్ళకి ఇండివిజువల్గా టార్గెట్స్ పెట్టలేదండి, ఓవరాల్గా పెట్టారు అంతే. మీరు మొత్తం ఇచ్చే డబ్బులు ఇంత డబ్బులు ఈ సెక్షన్స్ వీళ్ళు ఎవరికన్నా ఇవ్వచ్చు అని పెట్టారు, కానీ ఒక్కొక్కరికి ఎంతెంత ఇవ్వాలని ఇండివిజువల్ టార్గెట్ వీళ్ళకి ఏం పెట్టలేదు. అది చూస్తాం మనం. నెక్స్ట్ మనం ఇంకా ఎవరు చెప్పుకోవచ్చు, వీకర్ సెక్షన్స్, బలుగు బలహీన వర్గాలు అని చూసాం కదండి. సో వీకర్ సెక్షన్స్కి, బలహీన వర్గాల వారికి, మన సమాజంలో ఉన్న బలహీన వర్గాల వారికి ఖచ్చితంగా 10% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అప్పులు అనేవి ఇవ్వాలి వారి కోసం. వీకర్ సెక్షన్స్ అంటే ఎవరెవరు వస్తారో చూసుకున్నాం. డ్వాక్రా వస్తారు, మహిళలు వస్తారు, గ్రామాల్లో ఉన్నటువంటి కుటీర పరిశ్రమల వారు వస్తారు. వాళ్ళకి 10% ఇవ్వాలి. వీరికి కూడా ఇటువంటి టార్గెట్ ఏం పెట్టలేదు వీళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఈ రెండు కాకుండా రిమైనింగ్ కేటగిరీస్ ఉన్నారు కదండి, స్మాల్ బిజినెస్, ఎడ్యుకేషన్, అవన్నీ వాటి కోసం ఇంకా రిమైనింగ్ ఇవ్వాలి.
అంటే టోటల్ ఓవరాల్గా మనకి టోటల్ పిఎస్ఎల్ వచ్చేసరికి 40% అండి టోటల్గా. వీళ్ళకి కూడా టోటల్ 40%, అంటే మొత్తం 40% అనమాట ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. అయితే ఆ 40లో మనకి 18 రూపాయలు అగ్రికల్చర్కి ఇచ్చేస్తే 10 రూపాయలు వీకర్ సెక్షన్స్కి ఇస్తే రిమైనింగ్ ఈ 12 ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఉన్న వేరే కేటగిరీస్ వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ వాళ్ళకి ఇండివిజువల్ టార్గెట్స్ ఏం పెట్టలేదు, కానీ ఓవరాల్ టార్గెట్ పెట్టారు 40%. వీళ్ళకి కూడా ప్రస్తుతం మనకి ఏంటి అంటే 32% ఉందండి ప్రస్తుతం. కనుక 2020 ఎండింగ్ వచ్చేసరికి వీళ్ళు కూడా 40% చేసేసుకోవాలి అని చెప్పింది ఆర్బీఐ. కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఎండింగ్కి 40% ఇవ్వాల్సిందే పిఎస్ఎల్ కింద, అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్రింద. సో మనకి ఈ విధంగా ఇది టార్గెట్స్ అనమాట. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో టార్గెట్స్ ఇది బేసికలీ. అవునండి, కోటిలింగల్ గోపి గారు, చిన్న కారు రైతులు వస్తారంట మనకి. స్మాల్ మార్జినల్ వారు వస్తారు, అంటే 1 ఎకరం కన్నా తక్కువ ఉన్న, 1 హెక్టార్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు వస్తారు, 2 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న, 1 నుంచి 2 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. సో ఓవరాల్గా చెప్పాలంటే 2 హెక్టార్ల కంటే తక్కువ పంటను పండించే రైతులందరూ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లోపలికి వస్తారు. కాబట్టి మనకి ఇవన్నీ చూసామండి. కరెంట్ ఎకానమీ అంటున్నారు శ్రీను గారు, అంటే మనకు ఫస్ట్ స్టాటిక్ బాగా గ్రిప్ తెచ్చుకోవాలండి. సో మనం అయితే ప్రస్తుతం స్టాటిక్ చూస్తున్నాము శ్రీను గారు, అదైతే మేబీ ట్రై చేద్దాం. ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ మనం కరెంట్ ఎకానమీకి అప్పుడు ట్రై చేద్దాం. బట్ ప్రెజెంట్ మనకు స్టాటిక్ ఇంపార్టెంట్, కాన్సెప్చువల్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మనం స్టాటిక్ పరంగా వెళ్తున్నాం ఫస్ట్. అయితే ఇది మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సంబంధించి టార్గెట్స్ అండి. తేజ మిస్మి గారు, మనకి సండే సాటర్డే కూడా క్లాసెస్ ఉన్నాయండి. మీరు ఆ పాయింట్ అప్డేట్ అవ్వలేదేమో, సండే సాటర్డే కూడా ఉన్నాయి తేజ గారు, షెడ్యూల్ చేంజ్ అయింది. ఓకే, ఇవి టార్గెట్స్ అనమాట. ఇప్పుడు మనం వద్దాం. ఇప్పుడు మీకు మనలో వాళ్ళకి ఇంకా డౌట్ రాలే, ఎవరో వాళ్ళు అడుగుతారు అనుకున్నా, సార్ మరి ఏంటి 40% వాళ్ళు చేయకపోతే ఏమవుతుంది జనరల్గా అడుగుతున్నారు. అప్పుడు ఎప్పుడో ఏదో చెప్పినప్పుడు అది మరి చేయకపోతే ఏమవుతుంది సార్ అట్లాగని చెప్పి, SLR 23 ఉంచకపోతే ఏమవుతుంది సార్ అట్లాగే ఎవరో కొంతమంది అడిగారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంటుంది, ఒకవేళ ఏమన్నా బ్యాంక్స్ ఈ 40% మొత్తం ఇచ్చే అప్పుల్లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్రింద ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది. సో నెక్స్ట్ మన కాన్సెప్ట్ అంటే పిఎస్ఎల్లో వాట్ ఇఫ్ పిఎస్ఎల్ టార్గెట్స్ నాట్ మెట్. ఒకవేళ ఈ పిఎస్ఎల్ టార్గెట్స్ అనేవి వాళ్ళు చెయ్యకపోతే బ్యాంక్స్ ఏం చేస్తారు, వాట్ ఇఫ్ పిఎస్ఎల్ టార్గెట్స్ నాట్ మెట్ అనేది చూద్దాం. ఇందులో కూడా మళ్ళీ మనకి ఇండియన్ బ్యాంక్స్ ప్లస్ విదేశీ బ్యాంకులు 20 కంటే ఎక్కువ బ్రాంచ్లు ఉన్న వారికి, ఫారిన్ బ్యాంక్స్ విత్ మోర్ దాన్ 20 బ్రాంచెస్ వీరికి ఒకలా ఉంటుంది. ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చిన అప్పుల్లో 100 రూపాయల్లో 40 రూపాయలు కనుక ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్రింద వాళ్ళకి ఇవ్వకపోతే, ఒకవేళ ఈ బ్యాంక్స్ ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదనుకోండి, ఇండియన్ బ్యాంక్స్ అయినా లేకపోతే 20 బ్రాంచెస్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఫారిన్ బ్యాంక్స్ అన్నా, అప్పుడు రిమైనింగ్ ఉంటుంది కదండి ఆ డబ్బులు, ఆ రిమైనింగ్ మనీ ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల్లో 40 రూపాయలు ఇవ్వాలి, కానీ బ్యాంకులు ఒకవేళ 36 రూపాయలు మాత్రమే ఇవ్వగలిగితే ఆర్థిక సంవత్సరంలో, ఆ రిమైనింగ్ ఆ 4 రూపాయలు ఉంటుంది కదండి, ఆ 4 రూపాయలని బ్యాంకులు ఏం చేయాలి అంటే ఆ 4 రూపీస్ని, అంటే రిమైనింగ్ అమౌంట్ని, రిమైనింగ్ రూపీస్ని వీళ్ళు RIDFలో జమ చేయాలి, డిపాజిట్ చేయాలి. RIDF అంటే ఏంటి సార్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్
వసంత తాన్నేరు గారు అర్బన్లో ఫార్మర్స్ తక్కువ కదా సార్ అంటే అవునండి, అర్బన్లో తక్కువ అవ్వచ్చు, కానీ ఓవరాల్ ఇండియాలో అండి అర్బన్కే అని కాదండి. పిఎస్ఎల్ అనేది రూరల్ అర్బన్ రెండింటికి అండి. అర్బన్లో ఫార్మర్స్ తక్కువ, కానీ అర్బన్లో ఎవరు ఎక్కువ? స్మాల్ బిజినెస్ పీపుల్ ఎక్కువ, వాళ్ళు కవర్ అయ్యారండి పిఎస్ఎల్లో, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో. కాబట్టి ఏ ప్రాంతాల్లో అన్నా ఈ ప్రయారిటీ సెక్టర్ అంటే ఎవరికైతే చేయూత కావాలో వారిని కలపడం జరిగింది పిఎస్ఎల్లో. కాబట్టి ఓన్లీ అర్బన్లోనో రూరల్లోనో అని కాదండి. కాబట్టి క్వశ్చన్ ఇదనమాట. నెక్స్ట్ ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సార్ ఇప్పుడు మరి ఈ ఆర్ఐడిఎఫ్ ఈ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తారు సార్ అంటే నబార్డ్ మేనేజ్ చేస్తుంది. ఇదేనండి మీకు ఎగ్జామ్స్లో ఈ ప్రశ్నలు, ఒక మంచి ఎగ్జామినర్ అయితే ఈ ప్రశ్నలు అడగాలి. ఏంటి, ఒకవేళ గనక పిఎస్ఎల్ టార్గెట్స్ని ఇండియన్ బ్యాంక్స్ ఆ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఆ రిమైనింగ్ అమౌంట్ ఎక్కడికి వెళ్తాయి, ఏబిసిడి అడగాలండి. ఈ ప్రశ్నలు అడగాలి ఒక మంచి ఎగ్జామినర్ అయితే. ఇవే అడుగుతాడు మీకు ఎగ్జామ్స్లో. ఆర్ఐడిఎఫ్కి వెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు, ఒకవేళ గనక మన భారతీయ బ్యాంకులు లేదా 20 బ్రాంచుల కంటే ఎక్కువ ఉన్న విదేశీ బ్యాంకులు పిఎస్ఎల్ టార్గెట్స్ని రీచ్ అవ్వలేకపోతే ఆ రిమైనింగ్ అమౌంట్ ఆర్ఐడిఎఫ్కి వెళ్తాయి. ఈ ఆర్ఐడిఎఫ్ని ఎవరు మేనేజ్ చేస్తారు అనేది అడుగుతాడు. ఈ నబార్డ్ మేనేజ్ చేస్తుందండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్ఐడిఎఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో మనకి రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం వాడతారు ఈ ఫండ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలండి. ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, అవన్నీ మౌలిక సదుపాయాలు అనమాట గ్రామీణ ప్రాంతాల్లో. ఈ ఫండ్ని మేనేజ్ చేసేది నబార్డ్ అనమాట. సో నబార్డ్ మేనేజెస్ ది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్. నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. సునీల్ కుమార్ గారు, నబార్డ్ అంటే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి. ఇది ఒక డెవలప్మెంట్ బ్యాంకు. ఇది ప్రధానంగా అగ్రికల్చర్కి మరియు రూరల్ డెవలప్మెంట్ అనగా వ్యవసాయంకి, గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు చేయడం కోసం ఈ బ్యాంక్ ఉంటుందండి. ఈ బ్యాంకుకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఈ నబార్డ్ అనేది వాణిజ్య బ్యాంకులకి డబ్బు అందిస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ పర్పస్ కోసం వారికి అప్పులు ఇస్తుంటుంది అనమాట, కొంచెం తక్కువ రేటుకి అట్లాగా. సో నబార్డ్ అనే టాపిక్ కూడా మనము అక్కడక్కడ ప్రస్తావించుకున్నాము ఆ పాయింట్స్ వచ్చిన దగ్గర. సో మనకి నబార్డ్ అనేది మేనేజ్ చేస్తుంది ఏంటి అంటే ఈ ఆర్ఐడిఎఫ్ని. అట్లయితే నెక్స్ట్ ఏం డౌట్ వస్తుంది సార్, ఇప్పుడు ఈ నబార్డ్ ఈ ఆర్ఐడిఎఫ్ లోపలికి ఈ బ్యాంకుల యొక్క డబ్బు జమ అయిపోతాయి అన్నప్పుడు అవి బ్యాంకు డబ్బులు, బ్యాంకు అక్కడ జమ చేస్తుంది డబ్బులు, మరి దానికి వడ్డీ పే చేస్తుందా సార్ నబార్డ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆబ్వియస్లీ మరి బ్యాంకులు కొంత డబ్బు ఇక్కడ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ ఫండ్లో, అంటే బ్యాంకులు ఇచ్చినట్టు అనమాట, బ్యాంకు పొదుపు చేసుకున్నట్టు ఆ ఫండ్లో. మరి అందుకనే ఖచ్చితంగా నబార్డ్ మేనేజ్ చేస్తుంది కాబట్టి ఆ ఫండ్ని నబార్డ్ వీళ్ళకి ఆర్ఐడిఎఫ్లో వీళ్ళకున్న డబ్బుకి వడ్డీ చెల్లిస్తుంది. కాకపోతే ఆ వడ్డీ రేట్ ఎంత ఉండాలి అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుందండి. ఆర్బీఐ ఫిక్స్ చేసి ఒక రేట్ చెప్తుంది. ఆర్ఐడిఎఫ్లో బ్యాంకుల నుంచి వెళ్ళిన డబ్బుకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ పలానా ఉంటుంది అని ఎప్పటికెప్పుడు ఆర్బీఐ చెప్తుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ గ్రహించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆర్ఐడిఎఫ్లో వెళ్ళిన డబ్బుకి బ్యాంకుకి నబార్డ్ అనేది వడ్డీ అయితే చెల్లిస్తుంది, కానీ ఎంత వడ్డీ అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఈ పాయింట్ ఓకే కండి. ఇప్పుడు మనకి ఈ ఆర్ఐడిఎఫ్ నుంచి మనకి ప్రభుత్వాలు తీసుకుంటాయి అనమాట, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్ఐడిఎఫ్ నుంచి డబ్బులు తీసుకుంటాయి. అంటే అప్పులాగా తీసుకుంటాయండి. స్టేట్ గవర్నమెంట్స్ కూడా అప్పులా తీసుకుంటాయి, కాకపోతే చాలా తక్కువ రేటు ఉంటుంది అనమాట, వడ్డీ రేటు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్ఐడిఎఫ్ నుంచి అప్పుగా తీసుకొని ఆ డబ్బుని వారి రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం వాళ్ళు ఖర్చు పెడతారు. కొంతకాలానికి, ఒక సంవత్సరానికో 10 సంవత్సరాలకు ఎంతకో దానికి తిరిగి చెల్లిస్తారు. గవర్నమెంట్కి ఇది చాలా ఈజీ వే ఆఫ్ గెట్టింగ్ మనీ, ఎందుకంటే చాలా తక్కువ వడ్డీ రేటుతో కూడి ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ వీలు క్రింద. అదే ఒకవేళ విదేశీ బ్యాంకులు 20 బ్రాంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే వాళ్ళ టార్గెట్ని రీచ్ కాకపోతే వీరు దాచుకున్న డబ్బుని ఎక్కడికి వెళ్తుంది అంటే రిమైనింగ్ రూపీస్ ఎస్ఈడిఎఫ్కి వెళ్తుంది. రిమైనింగ్ రూపీస్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఎస్ఈడిఎఫ్. ఎస్ఈడిఎఫ్ అంటే ఏంటి సార్ అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న వ్యాపారాలండి, చిన్న వ్యాపారం. స్మాల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఫండ్.
సో చిన్న పరిశ్రమల అభివృద్ధి నిధికి వెళ్తుంది. స్మాల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఫండ్, చిన్న పరిశ్రమల అభివృద్ధి నిధి. ఈ స్మాల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే సిడ్బి మేనేజెస్ ది ఫండ్. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అనమాట ఇది సిడ్బి అనేది ఈ ఫండ్ని మేనేజ్ చేస్తుంది. అయితే మరి ఈ ఫండ్కి కూడా సిడ్బి వడ్డీ చెల్లిస్తుందా అంటే ఎస్, ఆబ్వియస్లీ వడ్డీ సిడ్బి అనేది చెల్లిస్తుంది. ఎంత వడ్డీ రేటు అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. జనరల్గా చాలా తక్కువ వడ్డీ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్టేట్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మనీ తీసుకుంటారు చాలా తక్కువ వడ్డీ రేటుకి. ఆ రాష్ట్రంలో చిన్న చిన్న పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి చేయూతి అందించడం కోసం రకరకాల పథకాల ద్వారా వాళ్ళకి ఈ ఫండ్ ఉపయోగిస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు. తద్వారా రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలు అభివృద్ధి అవుతే ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగితే జనాలకు ఆదాయాలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, అభివృద్ధి వస్తుంది, పేదరికం తగ్గుతుంది. అదంతా సైకిల్ అన్నమాట, పరంపర. కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది. సో పిఎస్ఎల్కి హెడ్ ఎవరని అడుగుతున్నారు సాయి కిషోర్ గారు. మనకి పిఎస్ఎల్ అంటే ఇది ఒక సంస్థని కాదండి, ఇది ఒక కాన్సెప్ట్ అనమాట, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని. ఆర్బీఐ ప్రకటిస్తుంది ఈ కాన్సెప్ట్ని. అంటే ఇంత శాతం మీరు మెయింటైన్ చేయాలి బ్యాంకులందరూ అని. ఎవరైతే బ్యాంకులు మెయింటైన్ చేయకపోతే చేస్తున్నారా లేదా అవన్నీ ఆర్బీఐ చూసుకుంటుందండి. పిఎస్ఎల్కి హెడ్ ఎవరంటే ఆర్బీఐ అని చెప్పాలి. కానీ పిఎస్ఎల్ అంటే అదొక సంస్థ కాదండి ఒక హెడ్ ఉండడానికి, అది ఒక కాన్సెప్ట్ అనమాట. మీరు చెల్లించే వడ్డీలో ఇంత వడ్డీ ఖచ్చితంగా ప్రయారిటీ సెక్టర్స్ వాళ్ళకి ఇవ్వాలి అని తెలిపే కాన్సెప్ట్, అంతే అది. సో మనకి ఇది ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దెన్ 200 బ్రాంచెస్. వీళ్ళ ఏదైతే టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారో ఆ డబ్బులు ఎస్ఈడిఎఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్తుంది. అది సిడ్బి వాళ్ళు మేనేజ్ చేస్తారు, దానికి కూడా వడ్డీ వస్తుంది. సేమ్ ఆ ఫండ్ నుంచి కూడా ఈ ప్రభుత్వాలు అనేవి అప్పు తీసుకొని అక్కడ నుంచి మనకి రాష్ట్రాల్లో కావాల్సిన చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం వాళ్ళు తోడ్పాటు చేస్తారు. ఇది మనకి ఫారిన్ బ్యాంక్స్. ఇదండి కంప్లీట్ మనకి పిఎస్ఎల్కి సంబంధించి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి సరిపోతాయి. మనకి జనరల్గా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కొంత టార్గెట్ ఇస్తుందండి. ఎవ్రీ ఇయర్ అంటే ఆర్బీఐ టార్గెట్స్ ఇస్తుంది, ఇట్లాగా 40% మెయింటైన్ చేయాలి అని. అయితే ప్రతి సంవత్సరంలో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంత శాతం వడ్డీ ఈ పిఎస్ఎల్లో మీట్ అయ్యే టార్గెట్ని ఎంతవరకు మీట్ అయ్యాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎంతవరకు మీట్ అయ్యాయి, అట్లాగా లిస్ట్ ఇస్తుంది. ఎప్పుడన్నా ఇస్తే మీరు ఒకవేళ న్యూస్ పేపర్స్లో ఎక్కడన్నా చూసారనుకోండి, అప్డేట్ చేసుకోండి. అవసరం ఉండదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాకపోతే అర్థం అవ్వడం కోసం మీకు చెప్తున్నాను నేను. ఎప్పుడన్నా మీరు న్యూస్ పేపర్లో చూసినప్పుడు ఒకవేళ మీకు ఈ విధంగా కనబడింది అనుకోండి హెడ్డింగ్, ఓన్లీ 36.37% ఆఫ్ ది పిఎస్ఎల్ టార్గెట్స్ మెట్ బై ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ సో అండ్ సో అంటాడు న్యూస్ పేపర్లో. పలానా ఆర్థిక సంవత్సరానికి లెస్ దాన్ 20 బ్రాంచెస్ అండి తొగిటి స్వామి గారు, లెస్ దాన్ 20, 20 కంటే తక్కువ బ్రాంచులు, 20, 200 కాదు 20. సో ఇప్పుడు మనకి ఇట్లా న్యూస్ పేపర్లో మీకు ఎక్కడన్నా కనబడింది అనుకోండి, అక్కడ మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఒకవేళ పలానా ఆర్థిక సంవత్సరంలో ఏదన్నా ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు తన చేరుకోవాల్సిన పిఎస్ఎల్ టార్గెట్స్లో కేవలం 40%లో 36.37% టార్గెట్స్ మాత్రమే రీచ్ అయింది అని ఇచ్చాడు అనుకోండి న్యూస్ పేపర్లు. అంటే అక్కడ అర్థం ఏంటంటే 100 రూపాయల్లో 40 రూపాయలు అయితే పిఎస్ఎల్ క్రింద ఇవ్వాలి పలానా వర్గాల వారికి, కాకపోతే కేవలం 40లో 36.3% మాత్రం ఇచ్చారు. అంటే రిమైనింగ్ ఒక దాదాపుగా 3.76% ఇంకా ఇవ్వలేదు, రిమైనింగ్ అయిపోయినాయి. కాబట్టి అవి మనకు ఆబ్వియస్లీ ఆర్ఐడిఎఫ్కి వెళ్ళిపోతాయి. అట్లాగా మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఆ పాయింట్స్ అన్నీ ఆ విధంగా. అంటే ఇది బేసికలీ ఇప్పుడు మనం చదివేదంతా ఏంటి అంటే ఒక అండర్స్టాండింగ్ మీకు వస్తే ఒక న్యూస్ పేపర్ మీరు ఓపెన్ చేసినా లేకపోతే మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ ఓపెన్ చేసినా మీకు మీ జర్నీ ఈజీ అవ్వాలి అనండి, ఆ ఉద్దేశం అన్నమాట. పిఎస్ఎల్ అన్ని బ్యాంక్స్ ఇవ్వాల్సిందే అండి, ఓన్లీ రీజనల్ బ్యాంక్సే కాదు, ప్రతి బ్యాంక్ ఇవ్వాల్సిందే, ఓన్లీ ఆర్ఆర్బీస్ కాదండి. ఇంకా మీకు చెప్పాలంటే ఆ పాయింట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వీరైతే
వారు మొత్తం ఇచ్చే అప్పుల్లో 75% ఇవ్వాలి. పిఎస్ఎల్ వీరికి 75% అనమాట. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఎందుకు వీళ్ళకి 75% అంటే ఆబ్వియస్లీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎక్కడ ఉంటాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఎవరు ఉంటారండి? రైతులు, చిన్నకార కుటీర పరిశ్రమలు వారే ఉంటారు. ఆబ్వియస్లీ అందరూ వాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళకి 75% పెట్టడం జరిగింది ట్రాఫిక్. ఇది మనకి టార్గెట్. అవునండి నవీన్ గారు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ బోత్ ఆబ్వియస్లీ ఇద్దరికి ఉంటుందండి టార్గెట్. అన్ని బ్యాంకులకు ఉంటుందండి. ప్రధానంగా టార్గెట్ లేని బ్యాంక్ ఏది ఉండదు. అందుకనే మనం ఇండియన్ బ్యాంక్స్ అన్నాం. ఇండియన్ బ్యాంక్స్ అంటే ఆబ్వియస్లీ రెండు వస్తాయి, పబ్లిక్ వస్తుంది, ప్రైవేట్ వస్తుంది. ఎటువంటి వీళ్ళ మధ్యలో ఇది లేదనమాట, డిఫరెన్సియేషన్ లేదు. బోత్ పబ్లిక్ వస్తాయి, ప్రైవేట్ వస్తాయి, ఫారిన్ బ్యాంక్స్ కూడా వస్తాయి. కాకపోతే ఒకవేళ 20 కంటే ఎక్కువ బ్రాంచ్లు ఉంటే ఒకలా ఉంటుంది వాళ్ళకి రూల్, 20 బ్రాంచ్ల కంటే తక్కువ ఉంటే ఫారిన్ బ్యాంక్స్ వాళ్ళకి ఒకలాగా ఉంటాయి రూల్స్. వీళ్ళకి కొంచెం రిలాక్స్ చేశారు రూల్స్ని. సో ఈ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి. దిస్ ఈస్ రిగార్డింగ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. సో మీకు జనరల్గా ఎటువంటి క్వైరీస్ అన్నట్లా ఉంటే, అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ గురించి, అంటే మీరు ఒకవేళ ఎవరన్నా మీ ఫ్యామిలీస్లో కానీ లేకపోతే మీ హౌస్లో కానీ పేరెంట్స్ అన్నా ఎవరన్నా దీని నుంచి లోన్ తీసుకోవాలి, మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా మీరు ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్తే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. పిఎస్ఎల్ లేదా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు అడిగిన పిఎస్ఎల్ టార్గెట్ అట్లా వాళ్ళకి ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారు. అట్లాగే లేదండి, బొంతు రామకృష్ణ గారు అడుగుతున్నారు మనకి 40% కన్నా ఎక్కువ ఇవ్వకూడదా సార్ అంటే, దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు గివ్ అండి. హూ టెల్స్ యూ నాట్ టు గివ్ మోర్ దాన్ 40%? యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు గివ్ అనమాట. ఈ కంపల్సరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, మీకు కనీసం మీరు రోజులో 6 గంటలు చదవండి అని అన్నాను అనుకోండి, సార్ 6 గంటల కంటే ఎక్కువ చదవద్దా అన్నట్టు కాదు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు స్టడీ మోర్ దెన్ 6 hours అండి. నేను మినిమం టార్గెట్ పెట్టాను. ఐ వుడ్ బి మోర్ దాన్ హ్యాపీ ఇఫ్ యూ క్రాస్ ద టార్గెట్. యా అండి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అగ్రికల్చరల్ లోన్స్ అంటే ఈ పిఎస్ఎల్ కింద ఇవ్వాల్సిందేనండి. ఆర్ఐడిఎఫ్కి వెళ్తాయండి. ఆర్ఆర్బీస్ ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే కూడా ఆర్ఐడిఎఫ్కి వెళ్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వరా సార్ అంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వరండి. మనకి వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఉన్నాయి కానీ పిఎస్ఎల్ టార్గెట్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి పిఎస్ఎల్ నుంచి ఇవ్వాలి అనేది మనకి నో అండి. ఆర్ఐడిఎఫ్ ఇంట్రెస్ట్ని కూడా మానిటరీ పాలసీ టూల్గా చూడవచ్చా అంటున్నారు సచిన్ వెంకీ గారు. చూడకూడదండి. ఆర్ఐడిఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ అది ఏంటండి? అది కేవలం వారికి ఒక పనిష్మెంట్ లాంటిది అనమాట. దాన్ని మానిటరీ పాలసీ టూల్ లాగా ఖచ్చితంగా చూడకూడదండి. మానిటరీ పాలసీ టూల్లో మనం ఏదైతే చదివామో ఓన్లీ అవే చూడాలి, వేరేవేం చూడకూడదు. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి సార్ అని సోమోజు గారు అడుగుతున్నారు. ఎంఎస్ఎంఈ అంటే మనకి ఇంకా ఇండస్ట్రీస్ టాపిక్లో చెప్తానండి, కానీ మీరు ఎంఎస్ఎంఈ అనగా జస్ట్ ఫుల్ ఫామ్ చెప్తాను మీకు అంతే. మైక్రో, సూక్ష్మ, స్మాల్, చిన్న అండ్ మీడియం, మధ్య తరహా. ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ అంటే పరిశ్రమలు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఎంటర్ప్రైజెస్. ఇదంటే ఏంటి సార్ అంటే చిన్న పరిశ్రమలు అండి. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, టెక్నికల్ డీటెయిల్స్, అవి ఇప్పుడు చెప్పడం కన్నా మనము ఇండస్ట్రీస్ టాపిక్లో కవర్ చేసుకోవడం బెటర్. కాకపోతే అర్థం చేసుకోండి, ఇది పరిశ్రమలకు సంబంధించి. పరిశ్రమలు జనరల్గా పెద్ద పరిశ్రమలు కాకుండా చిన్న పరిశ్రమలు, భారతదేశంలో దాదాపుగా 95% వీరే ఉంటారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు. సో బేసికలీ అవి చిన్న పరిశ్రమలు అన్నమాట. స్టేట్స్ ఎంత % వడ్డీకి ఇస్తారంటే స్టేట్ సిస్టమ్ అండి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్కి అనుగుణంగా వాళ్ళు ఇచ్చుకుంటారు అనమాట. వాళ్ళ స్టేట్ సిస్టమ్ ఎంత వడ్డీ కన్నా ఇచ్చుకోవచ్చు. ఆ స్టేట్స్లో ఏమైనా స్కీమ్స్ పెట్టారనుకోండి చిన్న పరిశ్రమల వారికి, ఆ స్టేట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో ఉన్నాయి టీఎస్ఐ పాస్, అట్లాగా ఒకవేళ ఎవరైనా స్టార్టప్స్ పెట్టాలంటే అవి రకరకాలుగా ఉంటాయి. సో వాటికి అనుగుణంగా స్టేట్ సిస్టమ్ అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనది పెడతారు. యా ఎంఎస్ఎంఈ మినిస్టర్ అని ఎవరన్నా పెట్టారు. ఓకే,
అండి హేమలత గారు, ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ లోన్స్కి ఏమైనా ప్రూఫ్స్ పెట్టాలంటే పెట్టాలండి డెఫినెట్లీగా. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ అనేవి చాలా కాషియస్గా రుణాలు చాలా కాషియస్గా ఇస్తున్నారనమాట. నేను చెప్తున్నా కదండి, ఒక సాధారణ కామన్ వ్యాన్ బ్యాంక్కి వెళ్తే రుణం కోసం అతన్ని చీల్చి చెండాలుతారనమాట. బ్యాంక్స్ పిప్పి చేస్తారు అతన్ని. అన్ని షూరిటీ పెట్టుకొని మీరు మళ్ళీ ఆ పాయింట్ కూడా చెప్పాను, 100 రూపాయలు షూరిటీ పెడితే 100 రూపాయలు అప్పు మీకు ఇవ్వరు, కేవలం 30 రూపాయలు అప్పే ఇస్తారనమాట. అంటే మీకు 30 రూపాయలు అప్పుకి మీరు 100 రూపాయలు షూరిటీ పెట్టాలి. అదే ఒక బడా బాబు 10 ఉంగరాలు వేసుకొని, ఉంగరాలు జుట్టు వేసుకొని, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని పెద్ద కారులో దిగి హడావిడి చేసి ఏదో చేస్తాడు, ఏమీ అడగరు అసలు, అతనికి ఇచ్చి పడేస్తారు. అతను 1000 అడిగితే 5000 కోట్లు ఇస్తారు. అతను ఎంచక్క 5000 కోట్లని ఎగరేస్తాడు అనమాట. అప్పుడు బాదుకుంటారు బ్యాంకులు, తల బాదుకుంటారు. రమేష్ మంజు గారు, కాన్స్టిట్యూషన్కి రాజ్యాంగ భద్రత. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అంటే దానికి భద్రత అంటే మనకు అది బేసిక్ స్ట్రక్చర్ కిందనే వస్తుంది. కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. అశోక్ కుమార్ బారి గారు, గవర్నమెంట్ బాండ్స్కి బదులు గోల్డ్ పెట్టవచ్చా సార్ కొలాటరల్గా అంటే పెట్టవచ్చండి. క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ 3 యాక్సెప్టెడ్ యాజ్ ఎ మీన్ ఆఫ్ కొలాటరల్. సమ్మన్ అడిగారు, ఆ 3 పెట్టచ్చండి. క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ 3 కొలాటరల్గా పెట్టచ్చు. సుమన్ గారు, కరస్పాండెంట్ నేను తిరిగాను కానీ లోన్నే ఇవ్వలేదు అని అడుగుతున్నారు. ఇవ్వరండి వాళ్ళు లోన్. చెప్తున్నాక వాళ్ళు చాలా కామన్ మ్యాన్ వెళ్తే చాలా ఇబ్బందులు పెట్టేస్తారు. ఆ లోన్ లేకపోవడం బెటర్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆఖరికి. డానియల్ తలారి గారు, పిఎస్ఎల్ కింద అమౌంట్ అగ్రికల్చర్కి ప్రొవైడ్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఆర్బీఐ పెట్టదండి, బ్యాంక్ ఇష్టం అనమాట. అది బ్యాంక్ ఇష్టము. లేదా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదన్నా ఒక స్కీమ్ లాంచ్ చేసింది అనుకోండి, రైతులకి పావలా వడ్డీ, చిన్నకారు రైతులకి పావలా వడ్డీ. పావలా వడ్డీ అంటే ఎంత? 4% ఇంట్రెస్ట్ రేటు. ఆ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేస్తే బ్యాంకులు వాళ్ళు ఆ రేటుకి ఇస్తాయి. కాకపోతే ఇప్పుడు బ్యాంకులు ఎంతో పెడతారు, 8% ఎంతో పెడతారు నార్మల్గా అగ్రికల్చర్ లోన్స్. ఆ రిమైనింగ్ 4% వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, ఖర్చు అంటే ఇస్తుంది. వీళ్ళు 4%కే రైతులకు ఇస్తారు అంతే తప్ప మనకి ఆర్బీఐ ఇవ్వాలి అట్లాగే ఏముండదు. సమ్వన్ క్వశ్చన్ ఏం అడిగారంటే అండి డానియల్ తలారి గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎస్ఎల్ టార్గెట్ క్రింద 18% మొత్తం ఒక బ్యాంక్ ఇచ్చే 100 రూపాయల్లో 18 రూపాయలు అగ్రికల్చర్కి ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఈ 18 రూపాయలు ఇచ్చినప్పుడు రైతులకి ఈ వడ్డీ రేట్ ఎంత ఛార్జ్ చేయాలి అనేది కూడా ఆర్బీఐ చెప్తుందా అని అడుగుతున్నారు. అట్లాగే ఏమి ఉండదండి, అది బ్యాంక్ సిస్టమ్. బ్యాంకులు అగ్రికల్చర్ లోన్స్ అనేది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలా పెట్టుకుంటుంది. ఒకవేళ 8% పెట్టుకుంది అనుకోండి, 8%కే ఇవ్వాలి. కానీ ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కింద వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ వాళ్ళు ఏదన్నా ఒక స్కీమ్ పథకం లాంటిది పెట్టి పావలా వడ్డీ అని పెట్టారనుకోండి స్కీము. పావలా వడ్డీ అనగా ఏంటి? 4% అనమాట ఇంట్రెస్ట్ రేట్. 4% ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? పావలా వడ్డీ అంటే అర్థం ఇక్కడ బ్యాంకులు 8%కే ఇస్తాయి వడ్డీలు, కాకపోతే రైతుకి 4%కి అందుద్ది. మిగతా 4% గవర్నమెంట్ ఇస్తుంది అనమాట బ్యాంకుకి. గవర్నమెంట్ బ్యాంకుకి చెల్లిస్తుంది, రైతు 4% చెల్లిస్తాడు, గవర్నమెంట్ 4% చెల్లిస్తుంది. దాంతో బ్యాంకులకు అంతే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంతే తప్ప మనకి ఆ పాయింట్ లేదు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ స్టార్టెడ్ ఎప్పుడు అని అడుగుతున్నారు సంవన్ నవీన్ గారు. మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ అయిందండి, ఒకేసారి స్టార్ట్ అవ్వలేదు. మీరు చూసుకున్నట్లయితే మనం ఆ హిస్టరీ చూసుకుంటూ వచ్చామన్నమాట. 1960s ఎండింగ్ వస్తే ఫస్ట్ ఆర్బీఐ ఏంటంటే జస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి అని సూచించింది అంతే. 1970s వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఎంతెంత ఇస్తున్నారో మీరు నాకు డేటా కూడా సబ్మిట్ చేయాలి అని ఆర్బీఐ మెల్లగా ఇంకో రూల్ పెట్టింది. నెక్స్ట్ 1980s వచ్చేసింది అనుకోండి, రూల్ పెట్టారు 40% ఖచ్చితంగా మీరు పిఎస్ఎల్ కింద ఇవ్వాలి అని రూల్ పెట్టింది అనమాట. సో అది గ్రాడ్యువల్గా చేసుకుంటూ వచ్చింది, 1980sలో స్టార్ట్ అయింది. సో ఇది మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. బొంతు రామకృష్ణ గారు పిఎస్ఎల్ బ్రీఫ్గా చెప్పండి వన్స్ అంటున్నారు. ఓకేనండి, ఆయన అడిగినట్టు మనం బ్రీఫ్ ఒకసారి ఇప్పుడే బ్రీఫింగ్ ఇచ్చేసుకుందాం పిఎస్ఎల్కి. నెక్స్ట్ చూసుకున్న టాపిక్స్ అక్కడి నుంచి లాస్ట్లో ఇచ్చుకోవచ్చు బ్రీఫింగ్. సో ఇప్పుడే ఒకవేళ మనం పిఎస్ఎల్కి బ్రీఫింగ్ ఇచ్చుకున్నట్లయితే
మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్తో స్టార్ట్ చేసాం ఈరోజు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏమిటి చూసాం. వాట్ అంటే కొన్ని వర్గాల వారికి ఖచ్చితంగా బ్యాంకులు వారు మొత్తం చెల్లించే రుణాలలో కొంత రుణాలు వీరికి మాత్రమే ఇవ్వాలి అని చెప్పే కాన్సెప్ట్, రూల్ అనమాట. ఎందుకు అంటే చూసాం మనకి జనరల్గా లోన్ అడిగే వీళ్ళల్లో మనకి మ్యాక్సిమం 95% ఆఫ్ పాపులేషన్ వీళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. కేవలం కొన్ని వర్గాల వారికి ఇష్టపడుతుంది, కానీ ఇది జరగకూడదు ఆర్థిక అభివృద్ధికి. కాబట్టి మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కాన్సెప్ట్తో వచ్చాము. ఎవరెవరికి సార్ మరి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కింద రుణాలు ఇవ్వాలి, ఏ వర్గాల వారికి అంటే ఈ ఇచ్చిన లిస్టులో ఉన్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. స్మాల్ ఫార్మర్, మార్జినల్ ఫార్మర్ అంటే ఎవరో చూసాం. హెక్టర్ కంటే తక్కువ ఉంటే మార్జినల్ అంటాము. 1 హెక్టర్ టు 2 హెక్టర్స్ పంట పొలం ఉంటే అతన్ని మనం స్మాల్ ఫార్మర్ అంటాము. టార్గెట్స్ ఏంటి సార్ అంటే అగ్రికల్చర్కి 18, వీకర్ సెక్షన్స్ 10, రిమైనింగ్ వాళ్ళకి 12%, ఓవరాల్గా 40% ఇవ్వాలన్నమాట పిఎస్ఎల్ కింద. ఫారిన్ బ్యాంక్స్కి అయితే ఇండివిజువల్ టార్గెట్స్ లేదు, కానీ ఓవరాల్ టార్గెట్స్ ఉంది 40. వీళ్ళు కావాలంటే ఆ 40 అగ్రికల్చర్కి ఇచ్చేయచ్చు, లేదా రిమైనింగ్ స్మాల్ బిజినెస్ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఒకవేళ మనకి టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఏమవుతుంది అనే పాయింట్స్ చూసాం. ఆర్ఐడిఎఫ్, నాబార్డు ఇంట్రెస్ట్, వీలైతే ఎస్ఈడిఎఫ్, సిడ్బి ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రతి సంవత్సరం మీకు న్యూస్ పేపర్లు అప్పుడప్పుడు కనబడితే మీరు ఈ విధంగా అర్థం చేసుకోండి అనేది కూడా చూసాం. ఆర్ఆర్బీస్కి అయితే 75% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అనేది మనం చూసాం. కాబట్టి మనకి ఇదంతా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం మనము. అంటే అసలు మనం ఇదంతా బేసికలీ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే టాపిక్ కోసం చూసాం. సో మనకి ప్రధానంగా మనం ఒక కమిటీస్ గురించి చూడాలండి. 3 ఉంటాయి, మొత్తం 3లో ఒకటి చూసాము ఆల్రెడీ మనము. కాబట్టి కోర్టుకి సాయి బ్రహ్మం గారు ఏదో క్వశ్చన్ అడుగుతారు, లోన్స్ అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇవ్వకుండా కష్టపెడుతున్నారు కదా, అప్పుడు కోర్ట్స్కి వేయచ్చా మనం అంటే వేయకూడదండి. ఎందుకంటే బ్యాంక్ అనేది ఒక ప్రాఫిట్ సీకింగ్ కంపెనీ, అది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అది వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పరంగానే వాళ్ళు వెళ్తారు. వాళ్ళ రూల్స్లో అగ్రికల్చర్కి ఇంత శాతం వడ్డీ ఇవ్వాలి, మాకు ఇవి షూరిటీ ఉండాలి, అన్నీ ఉంటాయి వాళ్ళ రూల్స్లో ఉంటాయండి లీగల్గా. మీరు కోర్టుకి వెళ్తే మీకు అర్థం కాని విషయం ఏంటంటే సాయి బ్రహ్మం గారు, బ్యాంకే సుఖం ఉంటుంది, అట్లీస్ట్ ఏసీ అన్నా ఉంటుంది బ్యాంక్లో. కోర్టుకి వెళ్తే మీకు బ్యాంకులో అన్నా మీకు 2-3 జతలే చెప్పులు అరుగుతాయి. మీరు కోర్టుకి వెళ్ళారు అనుకోండి, మీరు ఎంత వుడ్లాండ్ చెప్పులు వేసుకున్నా అవి 10-12 జతలు అరిగిపోవాల్సిందే. కాబట్టి మీరు కోర్టుకి వెళ్తే మీకు ఇంకా నష్టమే కానీ లాభం ఉండదు, వెళ్ళలేరండి. సింపుల్గా చెప్పాలంటే మీ ఆన్సర్ బ్యాంక్ కోర్టుకి వెళ్ళారంటే మీకు అంత లీగల్ ఇది రాదు మీకు, ఎందుకంటే వాళ్ళు లీగల్గా పకడ్బందీగా ఉంచుకుంటారు బ్యాంక్ వాళ్ళు. సో మనం యాక్చువల్లీ ఒక 3 కమిటీస్లో భాగంగా మనం చూడాలండి ఇవన్నీ. అది చూద్దాం మనం. 2013 ఆర్బీఐ 2013 సెప్టెంబర్ అనమాట. 2013 సెప్టెంబర్ ఆర్బీఐ. ఇప్పుడు మనం 2013 సెప్టెంబర్ ఆర్బీఐ చూసినట్లయితే ముంబై ఆఫీస్లో పెద్ద హై లెవెల్ మీటింగ్ జరిగింది. అప్పుడే కొత్తగా ఒక బాస్ వచ్చాడు, రఘురామ్ రాజన్ కొత్తగా వచ్చాడు అప్పుడులో గవర్నర్గా. హై లెవెల్ మీటింగ్ ఏర్పాటైంది, బాగా రచ్చరచ్చ అనమాట. హై లెవెల్ మీటింగ్, రఘురామ్ రాజన్ గవర్నర్ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. రఘురామ్ రాజన్ వచ్చి అసలు ఏంటి మన దగ్గర ఉన్న ప్రధానమైన ప్రాబ్లమ్స్ అన్నీ బ్రీఫింగ్ జరిగింది, చాలా సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఆ చర్చలంతా అనంతరం ఏం డిసైడ్ అయిందంటే, రఘురామ్ రాజన్ గారు అభ్యర్థులకి కష్టపెట్టడం కోసం, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్ని కష్టపెట్టడం కోసం 1 కాదు 2 కాదు 3 కమిటీలు వేసాడు. కమిటీలు వేసాడు. ప్రాబ్లం ఏంటి అంటే మీకు అన్నమాట, ఏంటి అభ్యర్థులకి వాటి గురించి తెలియాలి క్లియర్గా. మరి తెలుసుకోవాలి, ఇప్పుడు తెలుసుకుందాం. సో రఘురామ్ రాజన్ మొట్టమొదటిగా మనకి ఏంటి అంటే 2013 సెప్టెంబర్లో ఆర్బీఐలో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత మనకి రఘురామ్ రాజన్ గారు 3 కమిటీలను వేయడం జరిగినది. ఆ కమిటీస్ గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటి గురించి చూడాలండి. ఆ వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ అన్నమాట. సో మనం అందులో భాగంగా అసలు ఏమేం కమిటీస్ రఘురామ్ రాజన్ వేశాడు, దానికి చైర్మన్ ఎవరు, వారు ఏమేమి సూచించారు, అట్లాగే మనం ఒక బ్రీఫ్ ఆర్డర్లో చూసుకోవాలన్నమాట. వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. మనం అందులో భాగంగా మీకు మానిటరీ పాలసీ కమిటీ టాపిక్లో ఉర్జిత్ పటేల్ అని చెప్పాను, అంటే మీకు ఐడియా ఉండొచ్చేమో. ఉర్జిత్ పటేల్ కమిటీ, ఆ మానిటరీ పాలసీ కమిటీ అంతా చెప్పినప్పుడు
ఎవరు సూచించారు అనే పాయింట్ క్రింద మీకు ఉర్జిత్ పటేల్ కమిటీ సూచించింది అనే పాయింట్ చెప్పాను కదండి. ఆ ఉర్జిత్ పటేల్ కమిటీ ఎవరు వేశారు అన్నాను నేను. అప్పట్లో వచ్చిన రఘురామ్ రాజన్ గవర్నర్ గారు వేశారు అన్నాం కదా. ఈ 3 కమిటీస్లో అదొక కమిటీ అనమాట, ఏది ఉర్జిత్ పటేల్ కమిటీ. సో ఇప్పుడు ఆ కమిటీస్ గురించే చూస్తాము మనం. ఉర్జిత్ పటేల్ కమిటీ ఒకటి ఉంటుంది, భీమాల్ జలాన్ కమిటీ ఒకటి ఉంటుంది, నచికేత్ మోర్ కమిటీ అనేది ఉంటుంది. ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలండి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ కమిటీస్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్నా వెరీ అని చెప్పుకోవడం బెటర్. ఫస్ట్ కమిటీ గురించి మనం ఆల్రెడీ ప్రస్తావించుకున్నాం. ఏంటి ఫస్ట్ కమిటీ అంటే, ఆ కమిటీ హెడ్ ఎవరు? ఉర్జిత్ పటేల్. కమిటీ వేసినప్పుడు ఈ పర్సన్ ఏంటి అతని హోదా అంటే, ఆర్బీఐలో ఇతను డిప్యూటీ గవర్నర్. తర్వాత గవర్నర్ అయ్యారు అనుకోండి, అప్పుడు డిప్యూటీ గవర్నర్. సో ఈ కమిటీ యొక్క ప్రధానమైన అంటే టాపిక్ ఏంటి, కమిటీకి టాపిక్ ఇచ్చింది ఏంటి అంటే, మానిటరీ పాలసీని స్ట్రెంగ్థెన్ చేయండి, బలపరచండి. సో స్ట్రెంగ్థెనింగ్ మానిటరీ పాలసీ, మనం ఆల్రెడీ ఈ కమిటీ గురించి చూసాం. ఈ కమిటీనే మానిటరీ పాలసీ బలపరచడానికి ఒక్క గవర్నర్ కాదు, ఒక కమిటీ అనేది మానిటరీ పాలసీ సూచించాలి. దాన్నే మానిటరీ పాలసీ కమిటీ అని ఉండాలి. అందులో ఈ కమిటీ 5 అని చెప్పింది, ప్రభుత్వం 7, మొత్తానికి 6 డిసైడ్ అయింది. 3 ఆర్బీఐ నుంచి, 3 గవర్నమెంట్ నుంచి, వాళ్ళెవరు ఏంటి అంతా చూసాం లాస్ట్ క్లాస్లో మనము. సో ఈ కమిటీ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2013లో ఏర్పాటయ్యింది. రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది అంటే జనవరి 2014లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీ సెటప్ ఇది ఈ టైంలో సెటప్ అయింది, ఈ టైంలో రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీ గురించి ఆల్రెడీ మనం చూసేసాం లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కమిటీ రఘురామ్ రాజన్ గారు వేసింది ఏంటి అంటే, నచికేత్ మోర్ కమిటీ. అది మనిషి పేరు అండి, ఇది నచికేత్ మోర్ని తెలుగులో ఏమంటాం అనకండి, అది పేరు అనమాట. అది అవుతుంది. ఇతను ఎవరు అంటే, ఆర్బీఐకి ఒక బోర్డు ఉంటుంది కదండి, ఆర్బీఐ బోర్డు మెంబర్ అనమాట. అంటే ఆ టైంలో ఇతను ఆర్బీఐ యొక్క బోర్డు మెంబర్ నచికేత్ మోర్. ఇతనికి జనరల్గా ఏం టాపిక్ కోసం ఈ కమిటీని వేయడం జరిగింది అంటే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. అంటే మనకి బ్యాంకింగ్ వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయడం కోసం, అంటే సగటు మనిషి బ్యాంకింగ్ రంగంలోని పాలు పంచుకునే విధంగా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలి అనే టాపిక్ కోసం ఇతను వేయడం జరిగింది. సో ఈ కమిటీని కూడా ఒకేసారి ఏర్పాటు చేశారు సెప్టెంబర్ 2013. ఈ కమిటీ కూడా జనవరి 2014లో రిపోర్ట్ ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ మనకి 3వ కమిటీ ఏంటి అంటే, భీమాల్ జలాన్. ఈ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం ఇతని గురించి. ఇప్పుడు ఈరోజు మనం ఇది చూస్తాం. సో 3వ కమిటీ ఏంటి అంటే, భీమాల్ జలాన్. ఇతను ఒకప్పుడు ఆర్బీఐ గవర్నర్గా చేశాడు, ముందు రిటైర్ అయిపోయాడు అనమాట. కాబట్టి ఇతను ఎవరు అంటే, రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్. సో ఇతనికి దేనికోసం ఇచ్చారంటే, కొత్త బ్యాంకులు మేము బ్యాంకులు పెట్టాలి అని కొన్ని కంపెనీస్ కొత్తవి అడుగుతున్నాయి ఆర్బీఐని. కాబట్టి వాటికి లైసెన్స్లు ఇవ్వాలా వద్దా, కొత్త బ్యాంకులను ఏర్పాటు చేయాలంటే లైసెన్స్లు ఏ విధంగా ఇవ్వాలి, రూల్స్ ఏ పెట్టాలి, రెగ్యులేషన్స్ ఏం పెట్టాలి అనే ఉద్దేశం కోసం ఏర్పాటు చేయడం జరిగింది భీమాల్ జలాన్ కమిటీ. దేనికోసం అంటే, ఇది న్యూ బ్యాంక్ లైసెన్సెస్, కొత్తగా బ్యాంకులు ఏర్పాటు చేయడం కోసం, లైసెన్సెస్ ఇవ్వడం కోసం ఏ విధమైన రూల్స్ పెట్టాలి కోసం ఏర్పాటు చేసిన కమిటీ. ఇది కూడా సెప్టెంబర్ 2013లోనే ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ రిపోర్ట్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 2014లో కమిటీ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు వీటిల్లో మనం చూడాల్సింది ఎవరిది అంటే, నచికేత్ మోర్ కమిటీ. వెరీ ఇంపార్టెంట్. 3 కమిటీస్ అవుట్ స్టాండింగ్ కమిటీస్. మనం ఆల్రెడీ దీని గురించి చూసిందాం లాస్ట్ క్లాస్లో, ఎకానమీలో మానిటరీ పాలసీ కమిటీ అని ఎవ్రీథింగ్ చదివాం కదండి. అది కంప్లీట్లీ మనకి ఉర్జిత్ పటేల్ కమిటీ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది నచికేత్ మోర్ కమిటీ గురించి చూద్దామండి. అంటే ఈ ఐడియా, ఈ గ్రాఫ్ మీకు రావాలండి. అంటే ఈ విధంగా చదివితే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే నార్మల్గా బుక్ ఓపెన్ చేసి ర్యాండమ్గా నచికేత్ మోర్ కమిటీ ఇది చెప్పాడు, అది చెప్పాడు, ఓకే మళ్ళీ ఇది అట్లాగన్నా దానికన్నా ఒక అసలు ఏంటి క్రక్స్ అనేది, ఒక స్కెలిటన్ బాగుంటే పైన మజిల్ బిల్డ్ చేయడం ఈజీ అండి. స్కెలిటనే వంకర టింకర్గా ఉందనుకోండి, దానిపైన మజిల్ బిల్డ్ అయినా వంకర టింకర్గానే ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ స్కెలిటన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు మనం నచికేత్ మోర్ యొక్క కమిటీ గురించి మనం మాట్లాడుకుందాము. ఈరోజు మన క్లాస్ నచికేత్ కమిటీ మోర్ గురించి స్టార్ట్ చేద్దాం. నచికేత్ మోర్ కమిటీ.
సో ఇప్పుడు ఈ కమిటీ దేనికోసం వేయడం జరిగింది? ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కోసం వేయడం జరిగింది. అసలు ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఈ కమిటీ చూసే ముందు. అసలు వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. ఫైనాన్స్ అంటే ఆర్థిక వ్యవస్థ, ఇంక్లూజన్ అంటే అందరినీ భాగస్వామ్యం చేయడం. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ప్రధానంగా ప్రతి పౌరుడికి ఆర్థిక వ్యవస్థలో కొన్ని సేవల్లో భాగస్వామ్యం చేయడం. ఎటువంటి సేవలు? ఆర్థిక సేవలు. ఆర్థిక సేవలు అనగా ఏమొస్తాయి? బ్యాంకింగ్ వస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి బ్యాంకింగ్ రంగంలో భాగస్వామ్యం చేయడం. ఇంకా ఏమొస్తాయి ఆర్థిక సేవలు అనగానే? రుణాలు వస్తాయి. రుణాలు అంటే క్రెడిట్ అంటాం, అప్పులు లేకపోతే రుణాలు. అంటే ప్రతి మనిషికి కూడా రుణ సదుపాయం కల్పించాలి, ప్రతి మనిషికి బ్యాంకింగ్ రంగంలో పాలు పంచుకునేలాగా చేయాలి. నెక్స్ట్ ఏమొస్తుంది? పెట్టుబడులు. ప్రతి మనిషికి పెట్టుబడుల్లో కూడా భాగస్వామ్యం కల్పించాలి. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేది మనం అందించాలి. కాబట్టి జనరల్గా ఫైనాన్స్ సెక్టర్ అంటే ఫైనాన్స్ అంటే ఈ 4 వస్తాయి: బ్యాంకింగ్, రుణాలు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్. ఈ 4 వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ 4టికి ప్రతి మనిషిని మనం భాగస్వామ్యం చేసుకోగలిగితే 4టిలోని దాన్నే మనము ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అని అంటాము. సో ఫస్ట్ మనము బ్యాంకింగ్లో ఏం చూడాలి? బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషికి ఒక అకౌంట్ ఉండేలాగా చూడాలి. ప్రతి మనిషికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండేలా చూడాలి. అకౌంట్ అంటే ఫేస్బుక్ అకౌంట్ అవి కాదు, బ్యాంక్ అకౌంట్. ప్రతి మనిషికి బ్యాంక్ అకౌంట్ అంటే అర్థం ఏంటి? అతనికి ఒక ఏటీఎం కూడా ఏదో వస్తుంది. కాబట్టి అతను ఏటీఎం సేవలు వినియోగించుకోగలుగుతాడు, చెక్ ఫెసిలిటీస్ ఉపయోగించుకోగలుగుతాడు, డిపాజిట్స్ చేసుకోగలుగుతాడు. సో రకరకాల లాభాలు ఉంటాయి. అతని చేతిలోనే డబ్బు ఉందనుకోండి, బ్యాంకులో అకౌంట్ లేదనుకోండి, డబ్బులు దాచుకోవడానికి బ్యాంక్ లేదనుకోండి, ఏం చేస్తాడు? జోబులో డబ్బులు ఉంటే బాగా ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. అంటే ఏమొస్తుంది? ఏదో కొత్త బ్రాండ్ వచ్చిందంట, మన ఊరిలో మందు సరుకు ఏదో వచ్చిందంట, ఏదో ఉదయం కళ్ళు పెడతారు, ఏదో వేస్ట్ అయిపోద్ది. ఎన్నో ఫ్యామిలీస్ లాస్లోకి వెళ్ళిపోతారు బ్యాంకింగ్ రంగంలో. అంటే చాలా స్టడీస్ జరిగాయండి. ఆ స్టడీస్ ఏం చెప్పాయంటే, ఎవరైతే బ్యాంకింగ్లో భాగస్వామ్యంగా ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామిలీస్ ఆర్థికంగా బాగా డిసిప్లిన్గా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో భాగస్వామ్యం లేరో వాళ్ళకి సేవింగ్స్ లేవు, దాంతో వాళ్ళు ఖర్చు వృధా చేసేవారు డబ్బుని. అవసరమైన సమయంలో వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది అని చాలా కమిటీస్ చెప్పారు, అంటే చాలా స్టడీస్ చెప్పాయి అనమాట. కాబట్టి బ్యాంకింగ్లోకి అందరినీ భాగస్వామ్యం చేయాలి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకి క్రెడిట్, రుణ సదుపాయం. ప్రతి ఒక్కరిని రుణ సదుపాయంలో కూడా భాగస్వామ్యం చేయాలి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి రుణం వచ్చేలాగుందా అంటే లేదు. కాబట్టి మనం కొన్ని చర్యలు చేయాలి. తద్వారా ఏం జరగాలి? అప్పులు అందరికీ రీజనబుల్ రేట్స్లో దొరికేలాగా చూడాలి. సో చాలా రీజనబుల్ వడ్డీలతో మనకి అప్పులు వచ్చేలాగా ఉండాలి, రీజనబుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏంటి? పెట్టుబడి. సో పెట్టుబడిలో కూడా మనము ప్రతి పౌరుడిని భాగస్వామ్యం చేయాలి. పెట్టుబడిలో భాగస్వామ్యం చేయాలి అంటే ఏంటి? గవర్నమెంట్ లేకపోతే బ్యాంక్స్ ఇవన్నీ ఒక మ్యూచువల్ ఫండ్స్ అని, పెన్షన్ ప్లాన్స్ అని, రకరకాల ప్లాన్స్ని వదలాలి. అవి మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఉంటాయండి, అవి మనం తర్వాత చూసుకుంటాం. సో ప్రతి పౌరుడిని కూడా అతని దగ్గర ఒక 100 రూపాయలే ఉందనుకోండి, కానీ అట్లీస్ట్ ఆ 100 రూపాయలని ఏదన్నా అతను పెట్టుబడి పెట్టేలా విధంగా ఉండాలన్నమాట. పెట్టుబడి పెట్టే విధంగా ఉండాలి ఆ 100 రూపాయలని. నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ అంటే తెలుసు, 2 రకాలు ఉంటాయి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్. బాగా పేదరికంలో ఉన్న ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఎంత ఉపయోగమో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు తెలుస్తుంటుంది అనమాట. చాలా కష్టకాలంలో ఉన్న ఫ్యామిలీస్లో ఒకవేళ అంటే ఆ ఫ్యామిలీలో ఒక 6-7 ఉంటారు, అందులో కేవలం ఒక అతను మాత్రమే కాస్త కూలీ పని చేసి రోజుకి 200 ఎంతో సంపాదిస్తాడు, మొత్తం 7 దాంతోనే బ్రతుకుతారు. సడన్గా ఈయన చనిపోయాడు అనుకోండి, ఈ ఫ్యామిలీ పరిస్థితి, 6 ఉన్న ఫ్యామిలీల పరిస్థితి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అయిపోతుంది. మరి అట్లాంటి సమయంలో ఆదుకోవడానికి ఏదన్నా ఒక సోషల్ సెక్యూరిటీ ఉండాలి కదా. అందుకని చెప్పి ఇట్లాంటి ఫ్యామిలీస్కి ఇన్సూరెన్స్ అనేది చాలా పనికి వస్తుంది. ఒకవేళ గనక ఈ వ్యక్తి తనకు వచ్చే 200లతో మహా అయితే రోజుకు 10 రూపాయలు ఖర్చు అవుతుందండి ప్రీమియంకి. ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు అనుకోండి, అనుకోని పరిస్థితులను చనిపోయినప్పుడు దాదాపుగా ఒక 5 లక్షలు ఎంతో రూపాయలు మనకి ఈ కుటుంబానికి వచ్చినప్పుడు వాళ్ళ 5 లక్షలతో ఏదో
చిన్న ఏదో కుటీర పరిశ్రమ పెట్టుకోవడమో, లేకపోతే దాన్ని మళ్ళీ ఎక్కడో పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ అకౌంట్లో పెట్టుకొని వచ్చే వడ్డీతో బతకడం ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇన్సూరెన్స్లో కూడా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి. ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. సో ఇది ఇన్సూరెన్స్ అనమాట. కాబట్టి ప్రతి పౌరుడికి, ప్రతి మనిషికి ఈ 4 భాగస్వామ్యం చేస్తే అప్పుడు మనము ఆ దేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక భాగస్వామ్యం అయ్యింది అని చెప్పవచ్చును. ఇప్పుడు మనము అసలు ఏంటి ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే చూసాము. ఇప్పుడు ఎందుకు చూద్దాం. వై ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడం కోసం ఏర్పాటు చేశారు కాబట్టి నచికేత్ మోర్ కమిటీ మనకి ప్రధానంగా అసలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటో తెలియాలి. అప్పుడే ఆ కమిటీ యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది, ఆ కమిటీ ఇచ్చే సూచనల యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు ఎందుకు మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కావాలి అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ప్రజల దగ్గర డబ్బులు ఉంటున్నాయి. ప్రతి మనిషి సగటుగా ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు రోజుకు అనుకుందాం. ఈ 1000 రూపాయలు ఇతను తన తలగడ ఉంటుంది కదండి, దిండు కింద దాచుకొని పెట్టుకొని పడుకుంటున్నాడు అనుకోండి. రోజు శుభ్రంగా పడుకుంటున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చిన డబ్బును దాచుకొని ఇక్కడ పెట్టుకొని పడుకుంటున్నాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే డబ్బు అనేది ఎప్పుడు ఫ్లో అవ్వాలన్నమాట. ఫ్లో అంటే ఏంటి? ఎవరి దగ్గర అయితే సేవింగ్స్, పొదుపులు ఉంటాయో వారు బ్యాంకుల దగ్గర డబ్బు దాచుకుంటే ఆ బ్యాంకులు అవసరమైనకి డబ్బులు రుణాలుగా ఇవ్వడంతో వాళ్ళు పెట్టుబడి చేస్తారు, ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమొస్తుంది? కంపెనీస్, ఫ్యాక్టరీస్, ఉపాధి వస్తుంది, ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం వస్తే ఏమొస్తుంది? వీళ్ళకి మళ్ళీ ప్రజలకి సేవింగ్స్ వస్తుంది అనమాట. సో ఆ సేవింగ్స్ మళ్ళీ బ్యాంకులో పెడితే ఇంకా ఎక్కువ పెట్టుబడులు, ఇంకా ఎక్కువ ఉద్యోగం, ఇంకా ఎక్కువ సేవింగ్స్, ఇదంతా సైకిల్. కానీ ఇక్కడ చైన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, సేవింగ్స్ బ్యాంక్ వెళ్ళట్లేదు, అప్పుడు బ్యాంక్ ఇక్కడ చైన్ తెంపేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చైన్ తెంపేస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఇక్కడ చైన్ తెంపేస్తుంది. దాంతో మనకి మొత్తం సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీ అనేది కట్ అయిపోతుంది. ఈ పాయింట్ ఓకే కదండి, కట్ అయిపోతుంది. కాబట్టి ఈ కట్ అవ్వకుండా చూడాలి. కరోనా చైన్ కట్ అవ్వాలి, మనోళ్ళు అది కట్ చేయరు, దాన్ని బలపరుస్తారు. ఇట్లాంటి చైన్లు కట్ చేయడానికి నెంబర్ 1 ఉంటారు. నేను బ్యాంక్లో డబ్బులు బ్యాంకులో ఎత్తేస్తారంట, నాకు ఏదో వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్లు వచ్చినాయి, బ్యాంకులో వేయకు, తలకాడి కింద దాచుకోండి డబ్బులు అన్నట్టు తలకాడి కింద దాచుకుంటే ఆఖరికి అతని ఉద్యోగమే పోయే పరిస్థితి వస్తుంది ఒక 5 సంవత్సరాలకి. ఎందుకు అంటే అతను ఉద్యోగం ఉంది, అతను కొంత సంపాదిస్తున్నాడు, పొదుపు చేసుకోగలుగుతున్నాడు. అంటే దేనివల్ల ఉద్యోగం ఉంది అంటే కొన్ని పరిశ్రమల వల్ల. ఆ పరిశ్రమలకు పెట్టుబడి ఎట్లా వచ్చింది? కొంతమంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని పెట్టుబడడం వల్ల వచ్చింది. బ్యాంకులకు అప్పులు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణమైన వ్యక్తులందరూ పొదుపు చేసుకోవడం వల్ల బ్యాంకులో సేవింగ్స్. కానీ మనకి ఇక్కడ సైకిల్ ఎక్కడ బ్రేక్ అయినా మొత్తం ఆర్థిక వ్యవస్థలో అందరూ ఎఫెక్ట్ అవుతారండి. ప్రతి ఒక్క వ్యక్తి ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అంత సైకిల్ అనమాట, ఎవ్రీథింగ్ అనేది ఒక సర్కిల్ లాగా. దీన్నే మనము సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీ అని కూడా అంటాము. కాబట్టి మనకి ఎందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి బ్యాంకింగ్లో అంటే ఫస్ట్ ఇది ఒక రీజన్ అనమాట, ఈ సైకిల్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసము. సెకండ్ రీజన్ మనం చూసుకుందాం. ఒకవేళ ఇందాక నుంచి చెప్పిన ఎగ్జాంపుల్, ఒక 7 ఉన్న ఫ్యామిలీలో అనుకోని పరిస్థితుల్లో ఏదన్నా అయితే వారికి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంటుంది. కాబట్టి ఎవరన్నా ఫ్యామిలీస్కి అనుకోని సందర్భాల్లో, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో సేవ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వాళ్ళకి వేరే చాయిస్ ఉండదు, ఇన్సూరెన్స్ లేకపోతే ఆత్మహత్య తప్ప. కానీ ఇన్సూరెన్స్ ఉండడం వలన వారికి అనేది చాలా, ఇప్పుడు మీరు వైజాగ్లో అన్న కంపెనీ ఉంది అంటే ఆ కంపెనీ చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని మీరు భావిస్తారు. కానీ చాలామంది కంపెనీ డబ్బులు లాగండి అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ ఆబ్వియస్లీ అండి, ఆ కంపెనీకి ఫైర్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ కంపెనీకి ఇండస్ట్రియల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదన్నా అయినప్పుడు ఇన్సూరెన్స్ చేసుకుంటారండి కంపెనీస్. పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర చేసుకుంటారు ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ కంపెనీసే వీళ్ళకి ఎంతో ఇస్తుంది, దాదాపుగా 4-5 కోట్లు ఇస్తుంది. కాబట్టి కంపెనీ దగ్గర లాగండి అనడం తప్పు. ఎందుకంటే ఆటోమేటిక్గా కంపెనీకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తాయి డబ్బులు, కంపెనీ కొత్తగా ఇచ్చేది కాదు. కాకపోతే అక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇక మీదట రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఆ కంపెనీని అక్కడి నుంచి తీసేసేయాలా, లేకపోతే ఆ కంపెనీలో ఏదన్నా మార్పులు, ఆ మెషిన్స్లో ఏమైనా మార్పులు చేయాలా, లేకపోతే ఇంకా రూల్స్ ఏమైనా స్ట్రిక్ట్ చేయాలి, వాటిపైన ఫోకస్ చేయాలి తప్ప కంపెనీ చేత డబ్బులు ఇప్పించాలి అంటే అది బేస్లెస్ అనమాట ఆర్గ్యుమెంట్.
సో మనకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సమ్వన్ చంద్రన్న బీమా అని ఎవరో చెప్పారు, చంద్రన్న బీమా అని. అట్లాంటి స్కీమ్స్ అన్నీ అంతేనండి. బేసికలీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే స్కీమ్స్ అన్నీ వాటి కోసమే. సో ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్లో ఒక్కొక్క స్కీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం చూసుకుందాం. కొన్ని రీసెర్చ్లు చేశారండి. స్టడీస్ అవి ఏం తెలిపాయంటే, ఏ సమాజంలో అయితే, ఇది ఒక సమాజం, ఈ సమాజంలో బ్యాంక్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ సమాజంలో చాలా ఉన్న ప్రజలందరూ దాదాపుగా బ్యాంక్స్లో భాగస్వామ్యమై ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లు ఉండి బ్యాంకులతో భాగస్వామ్యం ఉన్నారు. ఇంకో సమాజం ఉంది, ఇక్కడ బ్యాంకులే తక్కువగా ఉన్నాయి, ప్లస్ చాలా తక్కువ మంది మాత్రమే బ్యాంకులకి లింక్ ఉన్నారు, చాలామందికి బ్యాంక్స్కి బయటే ఉన్నారు, అంటే బ్యాంకింగ్ సదుపాయం లేకుండా ఉన్నారనమాట. అంటే ఆ సమాజంలో బ్యాంక్స్ ఉపయోగించుకోవట్లేదు చాలామంది. సో ఇట్లాంటి వేరు సమాజంలో, ఏ సమాజంలో అయితే బ్యాంక్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ సమాజంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎక్కువగా ఉన్నట్టు. ఏ సమాజంలో అయితే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎక్కువగా ఉందో అక్కడ ఆర్థిక అసమానతలు అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, అంటే బాగా ఉన్నవారికి లేని వారికి మధ్య తేడా తక్కువగా ఉంది. ఇక్కడ ఆర్థిక అసమానతలు ఇక్కడ బాగా తక్కువగా ఉన్నాయి. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అస్సలు లేని వారు ఉన్నారనమాట ఈ రకంగా. సో ఈ స్టడీ బట్టి మనకి ఏమర్థమవుతుంది, బ్యాంకులు ఎక్కువగా ఉండాలి, ప్రజల్ని బ్యాంకుల్లో భాగస్వామ్యం చేయాలి అని అర్థమవుతుంది. ఇవన్నీ మనం ఏం చూస్తున్నాము, అసలు ఎందుకు సార్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉండాలి అనే కాన్సెప్ట్ చూస్తున్నాం మనం. నెక్స్ట్ ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూసుకుందామండి. కొన్ని కంట్రీస్ పేర్లు చెప్తాను. జపాన్, సౌత్ కొరియా, తైవాన్. ఈ కంట్రీస్ 1980s అంటే 1980 ఆ టైంలో ప్రజలకి ఎక్కువ మంది చేత బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించాయి. దాదాపుగా ప్రతి ఒక్కరిని బ్యాంకింగ్లో భాగస్వామ్యం చేసింది. ప్రతి ఒక్కరికి రుణాలు ఈజీగా ఇచ్చింది, పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించింది. చేసింది ఇంతే, సింపుల్, భారీగా ఏం చేయలే, ఇవే చేసింది. దీనితో 2000 సంవత్సరం వచ్చేసరికి, అంటే 20 సంవత్సరాల్లో ఈ దేశాలు విపరీతమైన అభివృద్ధికి చోటు చేసుకుంది. కేవలం ప్రధానమైనంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వల్లే కారణం అన్నమాట అంత అభివృద్ధి జరగడానికి తక్కువ సమయంలో. కాబట్టి ఇక్కడ నుంచి మనము నేర్చుకోవాలి పాయింట్. ఏం నేర్చుకోవాలి అంటే, ఏ దేశాలలో అయితే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ బాగా అమలుపరిచారో, ఆ టార్గెట్ అనేది రీచ్ అవ్వగలిగారో, ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ ఆర్థిక సేవల్లో భాగస్వామ్యం చేయగలిగారో, ఆ దేశాల్లో చాలా అభివృద్ధి చూసాము. కాబట్టి మన దేశము కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నించాలి. అది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి ఫార్మల్గా బ్యాంకింగ్ రంగంలో భాగస్వామ్యం కాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చూడండి, అర్థం చేసుకోవాలన్నమాట ఇవన్నీ. సో ఒకవేళ ఎవరన్నా ఒక వ్యక్తి ఫార్మల్గా బ్యాంకింగ్ రంగంలోకి భాగస్వామ్యం కాలేకపోయాడు అనుకోండి, కాకపోతే మరి అతను ఉపాధి పథకంలోనో కూలి పనిలోనో లేకపోతే ఏదో ఒక పనిలో ఉంటాడు, ఆ పని ద్వారా అతనికి ఎంతో కొంత రోజుకు ఒక 500 సంపాదిస్తున్నాడు అనుకోండి, చాలా కష్టపడి. ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీలో భర్త, ఒక భార్య, ఇద్దరు కలిసి ఇతను ఒక 300, ఈవిడొక 300, 600 సంపాదిస్తున్నారు అనుకోండి రోజుకి. వీరికి ఒక నెల అయ్యింది, అన్ని ఖర్చులు పోగా ఒక 15,000 మిగిలింది. అట్లాగా వీళ్ళు ఒక 6 నెలలు కష్టపడితే 1,00,000 రూపాయలు చేసుకోగలిగారు, చాలా కష్టపడి, చాలా కష్టపడి వీళ్ళిద్దరూ. అయితే వీళ్ళు ఒకవేళ బ్యాంకింగ్ రంగంలోకి భాగస్వామ్యం కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఊరిలోనో ఎక్కడో ఎవరో చెప్తారు, ఏదో ఒక అతను చెప్తాడు వచ్చి, అరే మీకు అసలు అక్కడ అర్థం అవ్వట్లేదు, ఒక శారదా చిట్ ఫండ్ అని ఉంది, ఆ శారదా చిట్ ఫండ్లో మీరు 1,00,000 రూపాయలు పెడితే మీకు మీ కళ్ళ ముందే 2 నెలల్లో మీకు డబల్ 2 లక్షలు వస్తుంది, 1 సంవత్సరంలో మీకు 6 లక్షలు వస్తుంది, 2 సంవత్సరాలు వచ్చేసరికి మీ పిల్లలు పెళ్ళిళ్ళ వయసు వచ్చేసరికి మీకు 15 లక్షలు వస్తుంది. అట్లా ఏవో చెప్తాడు బాగా. వీళ్ళకి అతను చెప్పింది వింటే ఒక టైప్ ఆఫ్ నమ్మకం వస్తుంది, అవును పిల్లలకి పెళ్ళి చేయాలి,
ఎంతో డబ్బు అవసరం, వాళ్ళు చదువుతామంటున్నారు, వాళ్ళకి చదువు పరంగా ఎంతో మనీ అవసరం పడుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కారణాల చేత మరి ఎవరో ఇతను వచ్చి చెప్తున్నాడు, భలేగా చెప్తున్నాడు, అబ్బా ఈ బాహుబలి స్టోరీని ఆ విజయేంద్ర వర్మ కూడా అంత స్టోరీ, ఇప్పుడు సినిమాలకి స్టోరీ వాళ్ళు చెప్తారు కదా డైరెక్టర్కి, వాళ్ళు కూడా అంత బాగా చెప్పరు, అంత బాగా చెప్తాడు. ఇంక ఇట్లా కళ్ళ ముందు స్వర్గం కనబడుతుంది అంటారు కదా, ఆ రకంగా చూపిస్తాడు అనమాట. ఇతను ఏజెంట్ బేసికలీ, ఇతనికి కమిషన్ వస్తుంది, ఎంతమందిని జాయిన్ చేస్తే అంతది, ఆయన బాధ ఆయనది, కమిషన్ ప్రాబ్లం. కాబట్టి వీళ్ళు ఎంతో కష్టపడి తిండి కూడా తినకుండా దాచుకున్న డబ్బుల్ని, ₹1,00,000 వీరు ఈ శారదా చిట్ ఫండ్లో వేస్తారు. ఒక 2 నెలలు బాగా ఇస్తాడు చెప్పినట్టే, అంటే 2 లక్షలు, ఇది 3 లక్షలు అయిపోద్ది అనమాట ఒక సంవత్సరంలో. చాలా ఆనందంగా ఉంటుంది. దాంతో వీళ్ళు కూడా కొంతమందికి చెప్తారు, అది చాలా నిజమండి, అంటే వీళ్ళు మంచి ఉద్దేశంతో చెప్తారు. ఇక్కడ మేము కష్టపడి దాచుకున్న డబ్బులు కూడా బాగా డబుల్ అయ్యండి, మీరు కూడా పెట్టండి, యాక్చువల్లీ చాలా బాగుంటుంది అని వీళ్ళు మంచి ఉద్దేశంతో చాలామంది చెప్తే, ఎంతోమంది చాలా పేద కుటుంబాలు ఎంతో కష్టపడి దాచుకున్న, వాళ్ళ తాతల నుంచి దాచుకున్న డబ్బు అంతా కలిపి ఈ ఫండ్లో పెడతారు. ఒక పొద్దున్న ఒక 1 ఫైన్ డే ఈ కంపెనీ గోల్మాల్ అనమాట, పరారైపోద్ది. దానితో వీళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేకుండా అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇదంతా జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, వీళ్ళు ఫార్మల్ బ్యాంకింగ్లో లేరు, ఇన్ఫార్మల్ ఊర్లో నడిచే చిట్ ఫండ్స్లోని పాన్జీ స్కీమ్స్ అంటాం, వీటిని పాన్జీ స్కీమ్స్ అంటాం, లేకపోతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం, వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవి ఎప్పటికన్నా గోల్మాలే, ఎత్తేసేవే, డబ్బులు ఊరికే రావు. అదేదో యాడ్ అంటాడు కదండి, డబ్బులు ఊరికే రావు అని, డబ్బులు ఊరికే రావు నిజంగానే. కాబట్టి ఇవన్నీ ఫ్రాడ్ అనమాట. ఇవన్నీ జరగడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఈ ప్రజలు ఒకవేళ బ్యాంకింగ్ రంగంలో భాగస్వామ్యం ఉంటే, బ్యాంకుల్లోనే డబ్బు దాచుకుంటే ఇట్లాగా అవ్వదు. బ్యాంకులు ఎత్తివేయడం అనేది రేర్ కేసెస్ అండి. ఒకవేళ బ్యాంక్ ఎత్తివేసినా వీళ్ళు దాచుకునేది 5 లక్షల కంటే ఎక్కువగా ఉండవు జనరల్గా. అందుకని అక్కడ వీళ్ళకి కంపెన్సేషన్ కూడా డిఐసిజిసి ఇచ్చేస్తుంది, ఇన్సూరెన్స్. కాబట్టి బ్యాంకింగ్ రంగంలోకి జనాలు భాగస్వామ్యం అవ్వనంత టైము ఇట్లాంటి గ్యాంగ్ ఉంటారు, ప్రజల్ని దోచుకుంటారు, ప్రజలు వీటి కారణాల చేత ఆత్మహత్యలు జరుగుతాయి. కాబట్టి ప్రజల్ని బ్యాంకింగ్ రంగంలో భాగస్వామ్యం చెయ్యాలి అని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. కాబట్టి ఇవన్నీ మనకి పాయింట్స్ అనమాట బ్యాంక్ అంటే. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నచికేత్ మోర్ ఒక 6 సూచనలు ఇస్తాడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. ఏదో ఒక గైడ్ పట్టుకొని నచికేత్ మోర్ కమిటీ ఏం చెప్పాడు 1, 2, 3 అట్లా చదువుకొని వెళ్తే మనకి దాంట్లో ఉన్న డెప్త్ అర్థం కాదండి ఆ విషయంలో. వాళ్ళందరూ ఏదో సాధారణమైన మనుషులు కాదండి. ఇప్పుడు భీమాల్ జలన్ తీసుకున్నా, మీరు ఈ నచికేత్ మోర్ తీసుకున్నా, హైలీ టాలెంటెడ్, అంటే బాగా నాలెడ్జ్ గెయిన్ చేసే ఇస్తారండి ఆ కమిటీ రిపోర్ట్స్. అవన్నీ ఎంతో విస్తారంగా స్టడీ చేస్తారు, నిద్రలేని రాత్రులు స్టడీ చేసి ఆ టాపిక్ పైన వాళ్ళు ఇస్తారు కమిటీ రిపోర్ట్. ఏదో రిపోర్ట్ ఇవ్వడం అంటే ఏదో సినిమా రివ్యూ ఇచ్చినట్టు కత్తి మహేష్ రివ్యూలా ఉండవు, అవి చాలా స్టడీ బేస్డ్ ఉంటాయి అన్నమాట అవి. కాబట్టి మనకి వాటి యొక్క ఇంపార్టెన్స్, అతను చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ తెలుస్తాయి మనకి. సో నేను మీకు అందుకు ఈ పాయింట్స్ చెప్తున్నాను అనమాట. సో రేపు పొద్దున్న మీరన్నా ఎక్కడన్నా న్యూస్ పేపర్లో ఆర్బీఐ గవర్నరో లేకపోతే ఎవరో చాలా పెద్ద వ్యక్తి, అంటే ఒక అమర్త్య సేనో లేకపోతే ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన అతను ఒక మాట అన్నాడు అంటే, అది జస్ట్ ఒక మాటలా తీసుకోకూడదండి, దానికి చాలా వెయిటేజ్ ఉంటుంది. ఇట్ క్యారీస్ ఎనార్మస్ వెయిట్ అనమాట. మీరు పాయింట్స్ ఇవన్నీ అందుకు చెప్తున్నా. కాబట్టి ఈ కారణాల చేత మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉండాలి అనే పాయింట్కి అయితే వచ్చాం మనం ఫైనల్గా ఆఖరికి. ఇప్పుడు అగ్రిగోల్డ్లో ఫ్యామిలీ పెట్టారు అని వేద గారు అంటున్నారు. అవునండి, అగ్రిగోల్డ్ కూడా యాక్చువల్లీ చాలామంది పెట్టారు. మరి అయితే అది హైకోర్టులో జరుగుతుంది కేసు. హైకోర్టు అగ్రిగోల్డ్ యొక్క ప్రాపర్టీస్ అమ్మి వేసి ఆక్షన్ చేసి ఇవ్వమంటున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా ఏపీలో ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్ కట్ ఇచ్చారు, అగ్రిగోల్డ్ బాధితులకి రావాల్సిన ప్రతి రూపాయిని మేము అందిస్తాము అని. మరి చూడాలి, వీ హ్యావ్ టు సీ. మనం దానిపైన కమెంట్ చేయలేం, బట్ వీ హ్యావ్ టు సీ ప్రభుత్వం చేస్తుందా చెయ్యదా, అగ్రిగోల్డ్తో చేతులు కలుపుద్దా లేదా ఏదనేది పొలిటికల్, మనం కమెంట్ చేయకూడదు. వీ హ్యావ్ టు సీ అనమాట, అంతే. చిట్ ఫండ్స్ ఎత్తేస్తే ప్రజలను ఎవరు కాపాడతారు మరి అని తేజ గారు అడుగుతున్నారు. చిట్ ఫండ్స్ ఎత్తేస్తే ప్రజల్ని, చిట్ ఫండ్స్ మనకి 2 రకాలండి. ఒకటి ఫార్మల్గా ఉంటాయి చిట్ ఫండ్స్, ఇంకోటి ఇన్ఫార్మల్గా ఉంటాయి.
చిట్ ఫండ్స్ ఎత్తేస్తే ప్రజల్ని కాపాడడం చాలా కష్టము. ఎందుకంటే ఈ ఫండ్స్లు ఎత్తేసిన క్యాండిడేట్ ఉంటారు కదండి, ఏం చేస్తారు? మహా అయితే క్యాండిడేట్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి అతనికి ఏదన్నా ఆస్తులు ఉంటే అమ్మడానికి ట్రై చేస్తారు. ఎంత ఉంటాయండి అతనికి ఆస్తులు? ఎక్కువగా ఉండవు. అతను ఆల్రెడీ తీసుకున్న డబ్బుని, సేకరించిన డబ్బుని, గోల్మాల్ చేసిన డబ్బుని ఎంజాయ్ చేసేసి స్విస్ బ్యాంకులోనే ఎటో తరలించేస్తాడు. కాబట్టి ఆ మనిషి మనకి దొరికినా మనం అతను ఏం చేయలేం. మహా అయితే అతను అరెస్ట్ చేసి అతనికి కొంచెం మంచి జైలు ఇప్పించి జైల్లో టీ, కాఫీ, న్యూస్ పేపర్, టీవీ కనెక్షన్, మొబైల్ కనెక్షన్ అవన్నీ అందించడం తప్ప. సో ఇది మనకి కారణం. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎందుకు కావాలో మనము చూసాం. కాబట్టి నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జనరల్గా ఇప్పుడు వరకు మనము ప్రభుత్వం కూడా కొన్ని చేసిందండి, కొన్ని చర్యలు తీసుకుంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జరగడం కోసం. కొంతమంది ఇందాక పెట్టినట్టు జన్ధన్ యోజన అన్నారు, దాంట్లో భాగంగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించింది. ఆ జన్ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఆటోమేటిక్గా ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది, లైఫ్ ఇన్సూరెన్స్. సో అవన్నీ చర్యలు కొన్ని అయితే ప్రభుత్వం చేసుకుంది. సో ఇప్పుడు మనము ఈ కమిటీ ఏమిచ్చింది అనేది చూద్దామండి. వీటి పర్పస్ కోసం ఈ కమిటీ ఇచ్చిన సూచనలు ఏంటో చూద్దాం. నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన సూచనలు చూద్దాం. ఒక్కొక్కటి చూస్తామండి ఆ సూచనలు. ఈరోజు ఓన్లీ హెడ్డింగ్స్ చూసుకుందాం ఏమిచ్చింది అనేది. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క సూచనను మనం క్లియర్గా చదువుకుంటాము. సో ఫస్ట్ కమిటీ మనకి నచికేత్ మోర్ ఆ కమిటీ వేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం ఫస్ట్ ఆ కమిటీ ఏమిచ్చింది అంటే సూచన మనకి అసలు ఈ కమిటీ ఫస్ట్ ఈ పాయింట్ చూద్దాం. అసలు ఈ కమిటీ ఫుల్ ఫార్మల్ ఈ కమిటీ నేమ్ ఏంటి అంటే అసలు ఈ కమిటీ మనం ఈయన చైర్మన్ కాబట్టి నచికేత్ మోర్ కమిటీ అనుకుంటున్నాం, కానీ అసలు ఈ కమిటీ యొక్క పేరు ఏంటి? యాక్చువల్గా పేరు ఏంటి అంటే ఈ కమిటీకి కమిటీ ఆన్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది కంపెనీ యొక్క పూర్తి పేరండి. ఫర్ స్మాల్ బిజినెసెస్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్. మీరు ఇదంతా చూడగానే ఏంటి కంపెనీ పేరు ఇంత కష్టంగా ఉంది అని ఏం లేదు, సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే ఏముండదు ఆ కంపెనీ పేరులో. అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అంటే అర్థం ఏంటండి తెలుగులో మనం చూసుకున్నట్లయితే కమిటీ ఆన్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటున్నాడు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి? పరిపూర్ణమైన ఆర్థిక సేవలు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే పరిపూర్ణమైన ఆర్థిక సేవలు అందించుట. పరిపూర్ణమైన ఆర్థిక సేవలు అందించుట. ఎవరికి అందించుట అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిపూర్ణమైన ఆర్థిక సేవలు ఎవరికి అందించుట అంటే చిన్న పరిశ్రమలకి, స్మాల్ బిజినెసెస్ అంటున్నాడు, చిన్న పరిశ్రమలకి. ఇంకా ఎవరు? లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అంటున్నాడు, అంటే తక్కువ ఆదాయ ప్రజలకి. తక్కువ ఆదాయ ప్రజలకి. సో ఈ కమిటీ యొక్క అర్థం అదనమాట తెలుగులో, తక్కువ ఆదాయ ప్రజలకి. అర్థం చేసుకుంటే సింపుల్. లేకపోతే ఏంటి కమిటీ ఆన్ కాంప్రహెన్సివ్ అంటాడు, ఫైనాన్షియల్ అంటాడు, లో ఇన్కమ్ అంటాడు, ఏంటంటాడు అసలు వీడు అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఏమంటాడు వీడు? పరిపూర్ణమైన ఆర్థిక సేవలు అందించుట. ఎవరికి? చిన్న పరిశ్రమలకి మరియు తక్కువ ఆదాయ ప్రజలకి. సో ఇదే కమిటీ యొక్క పేరు అనమాట. కమిటీ ఆన్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ స్మాల్ బిజినెసెస్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. పరిపూర్ణమైన ఆర్థిక సేవలు అందించుట చిన్న పరిశ్రమలకి మరియు తక్కువ ఆదాయ ప్రజలకి. సో ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఎప్పుడు అంటే 2013 సెప్టెంబర్లో. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడు అనగా 2014 జనవరిలో. సో ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ కదండి. ఈ పాయింట్స్ అంటే ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇది అది అని. సో ఈ కమిటీ బేసికలీ 6 పిల్లర్స్ గురించి చెప్పిందండి. అంటే 6 స్టెప్స్ తీసుకోవాలి మనము ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. 6 పాయింట్స్ చెప్పింది. అందులో అవి ఏంటి అనేది జస్ట్ ఈరోజు హెడ్డింగ్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే యూనివర్సల్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, విశ్వవ్యాపిత బ్యాంకింగ్ వ్యవస్థ. యూనివర్సల్ బ్యాంకింగ్ అని చెప్పింది అంటే అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని సింపుల్గా దీని అర్థం. విశ్వవ్యాపిత బ్యాంకింగ్ వ్యవస్థ. సో ఇవి రావడానికి కోసం ఏమేమి చెప్పిందో కూడా చూస్తామండి. ఒక్కొక్క పాయింట్ మళ్ళీ మనం చూస్తాం క్లియర్గా. జస్ట్ ఈరోజు ఓన్లీ హెడ్డింగ్సే. సెకండ్ ఏంటి అంటే
యాక్సెస్ టు బ్యాంకింగ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ అంటే మనకి బ్యాంకింగ్కి మరియు పేమెంట్ అంటే బిల్ పేమెంట్స్ అండి, గ్యాస్, ఎలక్ట్రిసిటీ అవన్నీ. సో పేమెంట్ మరియు బ్యాంకింగ్ సేవలకి అందుబాటులో ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి. అందుబాటులో మనకు అందుబాటులో ఉంటేనే కదండి అవి లాభం. ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో పెట్టి ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో వరకు మేము ఇది కల్పించాం అది కల్పించాం, హైదరాబాద్లో ఉందంటే ఏం లాభం? అందుబాటులో ఉండాలి అవి. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అరే మాతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించినావు బాగుంది, బ్యాంకు లేవురా భయ్. ఫస్ట్ అయితే బ్యాంకులు ఉంటే కదా మాకు బ్యాంక్ అకౌంట్ లాభము. బ్యాంక్ లేకుండా ఏదేదో పాస్బుక్ ఇచ్చి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందంటే మాకు ఏమొస్తుంది అంటారు ప్రజలు. కాబట్టి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాలి, తర్వాత బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, దగ్గరలో ఉండాలి. సో అది రెండో స్టెప్ అనమాట. నెక్స్ట్ మనకి ఇతను చెప్పిన మూడో పాయింట్ ఏంటి అంటే రుణాలకు అందుబాటులో ఉండాలి. ఓకే, బ్యాంక్ ఉంది మా దగ్గర బాగుంది, మాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయించినావు బాగుంది. బ్యాంకుకి వెళ్తే నువ్వెవరు రాబాయ్ నీకు ఇవ్వం రుణాలు పో అంటున్నారు. మరి ఎందుకు అసలు? మా దగ్గర బ్యాంక్ ఉండి లాభం ఏంటి, మా దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండి లాభం ఏంది? మాకు రుణాలు కల్పించండి, రుణాలు అందుబాటులో చేయండి అనేది థర్డ్ పాయింట్. యాక్సెస్ టు క్రెడిట్ అంటే లోన్స్ అండి, రుణాలు. ఫోర్త్ పాయింట్ ఏం చెప్పింది? అరే భయ్ రుణాలు అయితే తీసుకున్నాం బాగుంది, ఈ రుణాలని మేము ఏం చేసుకోవాలా? రుణాలని ఏదో పెట్టుబడి పెట్టేలాగా మీరైతే ప్రోత్సహించాలా. పెట్టుబడి పెడితేనే కదా రుణాలని మేము ఏదో తీసుకున్న డబ్బుని ఏదో ప్రయోజకరంగా వాడుకుంటాము. సో మాకు తీసుకున్న రుణాలని పెట్టుబడిని ప్రోత్సహించే విధంగా మీరు మాకు కొన్ని ఫెసిలిటీస్ని అందుబాటులోకి తేవండి. కాబట్టి యాక్సెస్ టు ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడిలో మాకు భాగస్వామ్యం అయ్యేలా చూడండి, మేము పెట్టుబడి చేసేలా విధంగా ప్రోత్సహించండి అని చెప్తున్నాడు. ఫోర్త్ పాయింట్ యాక్సెస్ టు ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, అరే అన్న ఇప్పుడు నాకు ఏదన్నా అయితే నా పైన ఆధారపడి ఉన్న వాళ్ళందరూ నేను పోవడంతో వాళ్ళు ఇబ్బంది పరిస్థితి, రోడ్డు మీద పడే పరిస్థితి ఉండకూడదు. దానికి ఇన్సూరెన్స్ అంటే ఏదో ఉంటుందంట, మొన్నే తెలుసుకున్నాను. ఇన్సూరెన్స్ చేసుకుంటే నేను ఏదైనా అయినా వాళ్ళని ఆదుకుంటారంట కొంత డబ్బు ఇచ్చి. ఎంత బాగుందన్న ఆ పథకం, ఆ స్కీమ్, ఏదో ఐడియా ఎవరికి వచ్చిందో కానీ చాలా బాగుందన్న. నేను ఇన్సూరెన్స్ నాకు కట్టించండి, ఎంతో కొంత చాలా తక్కువ డబ్బులే అంట కదా అది, నేను కట్టుకుంటాను, నాకు ఇన్సూరెన్స్ ఇప్పించండి అంటారు. కాబట్టి ప్రజలకి ఇన్సూరెన్స్ కూడా అందుబాటులోకి తేవాలి, యాక్సెస్ టు ఇన్సూరెన్స్ అని ఫిఫ్త్ పాయింట్ చెప్పాడు. సిక్స్త్ పాయింట్ ఏం చెప్పాడు అంటే అన్న నేను బ్యాంకులో ఎంతో కష్టపడి దాచుకుంటున్నాను అవన్నీ, లేకపోతే ఎంతో కష్టపడి ఉన్న డబ్బుల్ని పెట్టుబడి చేస్తున్నాను, మరి ఎంతో మీరు చెప్పారు కాబట్టి ఇన్సూరెన్స్కి ఆ డబ్బులు ఇచ్చాను, సో నా డబ్బుకి కొంత ప్రొటెక్షన్ ఇవ్వండి అన్న అంటే అవి బ్యాంకులు కానీ లేకపోతే ఈ పెట్టుబడులు చేసినవి ఇవి దివాలా లేకుండా చూడండి. కాబట్టి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లేకపోతే కస్టమర్ ప్రొటెక్షన్ అందించండి. అప్పుడే వాళ్ళకి ధైర్యంగా వాళ్ళ యొక్క డబ్బు వాళ్ళు ధైర్యంగా అక్కడ పెట్టడం జరుగుతుంది అని నచికేత్ మోర్ చెప్పాడు. కాబట్టి మనకి ఈ కమిటీ 6 సూచనలు చేసింది. ఈ 6 సూచనల గురించి ఒక్కొక్కటి గురించి నెక్స్ట్ క్లాస్లో చదువుతాం మనము. అందులో భాగంగానే మనం యూనివర్సల్ బ్యాంకింగ్లో ఆధార్ లింక్ టు బ్యాంక్ అనేది చూస్తాము. దీనితో పాటు మనం యాక్సెస్ టు బ్యాంకింగ్లో స్మాల్ బ్యాంక్స్ అనేది చూస్తాము, పేమెంట్ బ్యాంక్స్ అనేవి కూడా చూస్తాం. పేమెంట్ బ్యాంక్స్లో భాగంగా పేటిఎం పేమెంట్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, అట్లా పేమెంట్ బ్యాంక్స్ గురించి చూస్తాం. స్మాల్ బ్యాంకింగ్స్ ఫస్ట్ ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన చిన్న బ్యాంక్ ఏది అంటాడు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏది అంటాడు. ఆ పాయింట్స్ అన్ని చూడాలి. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది, అది మన భారతదేశంలోనే ఏర్పాటు చేసిన చిన్న బ్యాంక్. ప్రశ్న అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో, స్మాల్ బ్యాంక్, ఫస్ట్ స్మాల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏది అనేది. ఏ విధంగా అయితే ఫస్ట్ ఆర్ఆర్బీ ఇన్ ఇండియా మనం చూసామో అదేవిధంగా ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏది అని అడుగుతాడు. సో మనం వీటిలోనే స్మాల్ బ్యాంకు, పేమెంట్ బ్యాంక్స్ అవన్నీ టాపిక్స్ ఈ సెకండ్ పాయింట్లో కవర్ చేస్తాం. కాబట్టి ఇది అండి మనకి నచికేత్ మోర్ కమిటీ. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. ఇక్కడ బ్రీఫ్ చేసుకుందాం. మనం ఎక్కడైతే నచికేత్ మోర్ స్టార్ట్ చేసామో అక్కడ బ్రీఫ్ చేసుకుందాం. ఈ పిఎస్ఎల్ మనం ఆల్రెడీ బ్రీఫ్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ నుంచి బ్రీఫ్ చేసుకుందాం. 2013 సెప్టెంబర్లో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు 3 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక కమిటీ ఏంటంటే ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన మానిటరీ పాలసీని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం సెప్టెంబర్ 2013లో వేస్తే కమిటీని 2014 జనవరిలో రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ గురించి ఆల్రెడీ మనం చూసాం. ఇందులో భాగంగానే మానిటరీ పాలసీ కమిటీ అనేది చదివాం. నెక్స్ట్ నచికేత్ మోర్ అనే అతను బోర్డులో ఒక సభ్యుడు, ఆ బోర్డు సభ్యుడు అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఇది దేనికోసం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కోసం. సెప్టెంబర్ 2013లో ఈ కమిటీని వేస్తే 2014 జనవరిలో ఈ కమిటీ తన రిపోర్ట్ని ఇచ్చింది.
మూడో కమిటీ ఏంటంటే భీమాల్ జలాన్ అధ్యక్షతన ఇతను రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ న్యూ బ్యాంక్స్కి లైసెన్సెస్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇది ఫిబ్రవరి 2014లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీ గురించి మనము 2 చదివిన తర్వాత అంటే నచికేత్ మోర్ అయిన తర్వాత మనం భీమాల్ జలాన్కి వస్తాము. సో నచికేత్ మోర్ కమిటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా ఈ కమిటీ ఏర్పాటు చేసింది దేనికోసం? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. అసలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏమిటి, వాట్ అనే పాయింట్ మనము చూసాము. అది చూసిన తర్వాత ఏమనుకున్నాము, ఎవరైతే ప్రతి ఒక్క మనిషిని బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రుణ సదుపాయము, పెట్టుబడులు, ఇన్సూరెన్స్లో భాగస్వామ్యం కల్పిస్తే దాన్ని మనము ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని అంటాము. అసలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వై, ఎందుకు అది ఇంపార్టెంట్ అనే పాయింట్లోనే మనము ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాము, ద్రవ్య సరఫరా అవ్వాలి, మనీ సప్లై ఉండాలి, మనీ ఫ్లో అవ్వాలి, అందుకు బ్యాంకింగ్ రంగంలో భాగస్వామ్యం చేయడం అనేది చాలా ప్రాధాన్యం అనే పాయింట్ నేర్చుకున్నాం. రెండోది ఏమనుకున్నాం, ఇన్సూరెన్స్ కల్పించాలి, ఇన్సూరెన్స్ కల్పిస్తే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చినట్టు అవుతుంది కుటుంబాలకి అనుకున్నాం. థర్డ్ పాయింట్ ఏంటంటే కొన్ని అధ్యయనాల ప్రకారం ఏ సమాజాలలో అయితే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ బాగా ఉందో ఆ సమాజాలలో ఆర్థిక అసమానతలు తక్కువగా ఉన్నాయి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మనం ఏమనుకున్నాము, కొన్ని విదేశాల నుంచి కొన్ని దేశాలు మనం గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా జపాన్, సౌత్ కొరియా, తైవాన్ ఇట్లాంటివి 1980లో బాగా ప్రాధాన్యత ఇచ్చారు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు, బ్యాంకింగ్లోకి అందరినీ భాగస్వామ్యం చేశారు, రుణాలు అందించారు, ఆ రుణాలు అందించినవి పెట్టుబడులు అయ్యేలాగా చూశారు. దానితో మనకి 20 సంవత్సరాల్లోనే కేవలం చాలా అభివృద్ధి సాధించడం జరిగింది. మరి ఆ దేశాల నుంచి మనం గ్రహించుకోవచ్చు ఈ విషయం అనేది అర్థం చేసుకున్నాం. ఐదో పాయింట్ ఏంటి అనుకున్నామంటే, ఏ ఆర్థిక వ్యవస్థలో అయితే బ్యాంకింగ్ రంగం అనేది బలంగా లేదో, అందరికీ అందుబాటులో లేదో, అప్పుడు జనాలని మోసం చేసే సంస్థలు ఏర్పడతాయి, పుట్టుకొని వస్తాయి. ప్రజలు కష్టపడి దాచుకున్న డబ్బుని వృధా చేసే సంస్థలు ఏర్పాటు అవుతాయి. ప్రజలు కూడా వారికి ఫార్మల్ బ్యాంకింగ్ రంగంలో వారికి భాగస్వామ్యం లేదు కాబట్టి ఇటువంటి స్కామ్స్లో వారు మనీ దాచుకోవడం వలన వారి జీవితాలు, వారి కుటుంబాల జీవితాలు కూడా దెబ్బతింటాయి. అందుకనే బ్యాంకింగ్ రంగంని అందరినీ భాగస్వామ్యం చేయడం, ముఖ్యంగా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి భాగస్వామ్యం చేయడం ఇంకా ప్రధానమైన ఇష్యూ. సో నెక్స్ట్ మనకి ఈ నచికేత్ మోర్ కమిటీ అంటాం, ఎందుకంటే ఆ కమిటీ అధ్యక్షుడు ఇతను కాబట్టి. కానీ అసలు యాక్చువల్గా కమిటీ పేరు ఏంటి అంటే కమిటీ ఆన్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ స్మాల్ బిజినెస్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. కాబట్టి మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించాలి అంటే పరిపూర్ణమైన ఆర్థిక సేవలు. పరిపూర్ణమైన ఆర్థిక సేవలు అంటే ఏదో నామమాత్రం ఏదో ఇచ్చామంటే ఇచ్చాము కాదు, పరిపూర్ణంగా ఉండాలి, అవి కంప్లీట్గా ఉండాలి, కాంప్రహెన్సివ్గా ఉండాలి. ఎవరి కోసము? చిన్న పరిశ్రమలు, తక్కువ ఆదాయ ప్రజలకి. సో ఇది కమిటీ యొక్క పేరు. అయితే ఈ కమిటీని 2013 సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తే 2014లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ ముఖ్యంగా సూచించినది 6 అంశాలు. ఒక అంశం ఏంటంటే విశ్వవ్యాపిత బ్యాంకింగ్ వ్యవస్థ, యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ప్రతి మనిషికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. రెండోది ఏంటంటే బ్యాంకింగ్ అకౌంట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బాగుంది, మరి వాళ్ళకి బ్యాంక్ అందుబాటులో ఉండాలి కదా. వాళ్ళు పేమెంట్ చేసుకోవాలి అంటే ఏదైనా సేవలు పేమెంట్స్ కోసం బ్యాంకులు అందుబాటులో ఉండాలి. ఆ సెకండ్ పాయింట్. బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించో, నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, వాళ్ళకి రుణ సదుపాయం కల్పించాలి. ఆ కల్పించిన రుణ సదుపాయంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలి, వారికి ఇన్సూరెన్స్ అందించాలి, తద్వారా వాళ్ళకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వారు బ్యాంకుల్లో ఎంతో కష్టపడిన డబ్బును జమ చేసుకుంటున్నారు కాబట్టి ఆ డబ్బుకి మనము ష్యూరిటీ, ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ధైర్యంగా ఉంటుంది, దేశం మొత్తం ధైర్యంగా ఉంటుంది. కాబట్టి మనం దేశ అభివృద్ధిని మన కళ్ళారా చూడవచ్చును. సో దీనితో మనకి ఈరోజు ఎకానమీ క్లాస్ కంప్లీట్ అయిందండి. అగైన్ రేపు ఈరోజు సాయంత్రం 5 to 6:30 మనము హిస్టరీ క్లాస్ ఈరోజు ఏంటంటే హిస్టరీ క్లాస్ చూద్దాం. హిస్టరీలో భాగంగా ఈరోజు రాష్ట్ర కూటాస్ చూద్దామండి. సో సాయంత్రం 5కి షార్ప్ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై అండి, టేక్ కేర్. సో ఈ టాపిక్స్ ఇవన్నీ ఎగ్జామ్స్కి యూస్ఫుల్లే. సో చదివి ఒక పౌరుడుగా కూడా మీకు ఇవన్నీ ఐడియా ఉండాలండి. సో మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకన్నా మీరు కూడా అప్పుడప్పుడు వీటి గురించి చెప్తూ ఉండండి. సో దట్ వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్, ఈ పాయింట్స్ అనేవి కొంచెం తెలుస్తుంటే బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతి వ్యక్తికి తెలియాలి. సో గుడ్ బై అండి. ఏమన్నా వీటిపైన క్వైరీస్ ఉంటే, సబ్జెక్ట్ రిలేటెడ్ క్వైరీస్ ఉంటే, పర్టికులర్లీ మనం చూసిన పాయింట్స్ మీదే క్రింద కమెంట్ సెక్షన్లో అడగండి. యువర్ మోస్ట్ వెల్కమ్. డెఫినెట్గా నేను రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా క్విజ్లో మోస్ట్లీ మనము ఆ క్వశ్చన్స్ని చేద్దాము. సో చాలామంది బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారండి, అంటే వెరీ గుడ్. చాలామంది చాలా బాగా వింటున్నారంటే నాకు
యూ పీపుల్ ఆర్ వెరీ స్పెషల్, అదైతే నోట్ చేసుకోండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పాను, యు ఆర్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ. ఐ ఫెల్ట్ దట్, నాకు అనిపించింది అది. సో ఇట్ ఫీల్స్ హ్యాపీ అనమాట ఆ కనెక్షన్. కాబట్టి నేను మీ వెల్ విషర్ గుడ్ అడ్వైజ్లో ఇస్తుంటా ఎప్పుడన్నా. కాబట్టి ఇవి మీరు అంటే హార్ట్తో ఫీల్ అయ్యి చదవండి టాపిక్స్ అన్నీ, మీకు ఎక్కువ కాలం గుర్తుంటాయి అవి. సో మీకు యూస్ఫుల్ కూడా ఎక్కువ అవుతాయి అప్పుడు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనము 5 o'clock షార్ప్గా కలుసుకుందామండి ఈవినింగ్. చరణ్ కుమార్ గారు, ఇన్సూరెన్స్ లైఫ్ మీద ఫియర్ కాదండి, మన ఫ్యామిలీకి ఒకవేళ మనకి ఏదన్నా అయితే ధైర్యం ఇవ్వడం కోసం మనం చేసుకోవాలి. కస్టమర్ కన్జ్యూమర్కి ఏమి ఉండదండి డిఫరెన్స్. కస్టమర్ అన్న కన్జ్యూమర్ అన్న ఒకటే. కన్జ్యూమర్ కొంచెం ఫార్మల్ పదం అనమాట కన్జ్యూమర్ అనేది. కస్టమర్ అంటే జనరల్గా ఏంటి, ఎవరన్నా బ్యాంక్ వచ్చిన వారు కస్టమరే. అయితే ఎవరైతే బ్యాంక్ యొక్క సేవలు అందుకుంటారో వాళ్ళని కన్జ్యూమర్ అంటాం, ఎందుకంటే ఈ కన్జ్యూమ్డ్ ద సర్వీసెస్ ఆఫ్ బ్యాంక్. సో చిన్న డిఫరెన్స్ ఉంటాయి. షాప్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కస్టమరే, షాప్లో కొన్న వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారు.